హృదయాన్ని స్థిరపరచండి. నీ కృపతో నింపమని నీ నామాత్రమే మహిమ పొందును గాక. ప్రభుని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా మంచిది. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. చెప్పండి, ఏ సమయానికి వచ్చి ఉన్నాం? గట్టిగా అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యలో కొండ ప్రాంతం నుండి వచ్చినటువంటి సంజీవ్ బ్రదర్ ముందుకు వచ్చి మహిమపరుస్తూ ఆరాధన చేస్తూ ఉండగా మీరందరూ కూడా ఆయనతో కలిసి దేవుని ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి నా పేరు సజీవ్ కుమార్. నేను చిత్తూరులోనే ఉన్నాను. మరి ఇక్కడ బైబిల్ క్లాస్ పొన్నై హెర్వెస్టర్స్ థియాలజికల్ కాలేజ్లో నేను డిటిహెచ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుడి సన్నిధిలో ఆరాధన చేయాలని దేవుడు నిర్ణయించున్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఆపర్చునిటీకి, అలాగే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవుళ్ళు ఆత్మీయంగా నడిపించి కాలేజ్లో ఒక తండ్రిగా, ఒక లెక్చరర్గా మాకు అన్ని విధాలుగా దేవుని యొక్క మార్గంలో నడిపిస్తున్న మా సార్కి థ్యాంక్ యూ, అలాగే పాస్టర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. సో అందరు కన్నులు మూసి చేతులు పైకెత్తి దేవుణ్ణి మనసారా దేవుని ఆరాధిద్దాం. అందరం నోరు తెచ్చి దేవుడి స్తోత్రం శబ్దం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ నోరు తెరిచి బిగ్గరగా స్తుతించండి దేవుణ్ణి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ నాతో కలిసి అందరికీ తెలిసిన పాటే పాడతారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. అందరూ నాతో కలిసి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అందరు నాతో పాటు బిగ్గరగా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. మరొకసారి స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అందరు కలిసి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
నీ చేతిలోనే మా జీవముందని సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవముందని మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి అందరూ కలిసి ఏదైనా చేయగలవు కదముకమ్మా చేయగలవు నీ నామముకే మహిమంతా ఏదైనా చేయగలవు కదముకమ్మా చేయగలవు నీ నామముకే మహిమంతా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేదే మా జీవితంలో ఏది జరగదు. నీ కంచె దాటక శత్రువుకి అసాధ్యమయ్యా. మరి మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో మనం జ్ఞాపకం చేసుకుని దేవుడిని మనసారా ఆరాధిద్దాం. చప్పట్లు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధనా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధనా మా దేవా నీవే మా తోడు అంతే చాలు అపవాది తలచిన తీరులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే
స్థుతించువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడు. అందరూ ఏమైనా చేయగలవు, గణమంతా మార్చగలవు, నీ నామముకే ఏమైనా చేయగలవు, గణమంతా మార్చగలవు, నీ నామముకే మహిమంతా స్తుతించుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అందరూ బిగ్గరగా యేసయ్యా, 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 నీకే సాధ్యము. మరొకసారి యేసయ్యా మంచిగా, యేసయ్యా, యేసయ్యా, అందరూ నోరు తెరిచి మాట్లాడాలి. అందరూ అలాగే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడా, నువ్వు నా జీవితంలో చేసిన మేలకై నీకే వందనాలు, స్తుతులు. మనసారా దేవుని స్తుతిద్దామండి. స్తోత్రం స్తోత్రం చెప్తామందరూ. దేవుడా, ఇది నేను ఉన్నానంటే, బ్రతికున్నానంటే కేవలం నీ కృప అయ్యా, నీ జీవమే అయ్యా. అయ్యా, ఈ జీవం లేకుండా ఎంతో మంది నాయన తండ్రి అయ్యా ఈ లోకంలో లేరయ్యా, కానీ నీ ప్రేమతో నన్ను నీ లోకంలో ఉంచినందుకు వందనాలయ్యా. దేవుని బిగ్గరగా స్తుతిద్దామండి. అందరూ నోరు తెరిచి, దేవుడా, గొప్ప కార్యాలకి, మా జీవితంలో చేసిన గొప్ప మేలులకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలని దేవుని మనసారా మనం నాయన తండ్రి నీకే వందనాలు మనసారా దేవుణ్ణి మనం ఆరాధిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అందరూ నాతో కలిసి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అందరూ చేతులెత్తి ఆశ్చర్యకరుడని దేవుని ఆరాధిద్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం.
స్తోత్రం. మహాగణుడా నీకే స్తోత్రం. మమ్ముని కొనుపోవ త్వరలో ఆనంద మేఘవాహనుడా స్తోత్రం అని పాడదాం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్ముని కొనిపోవగ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. అందరు నాతో కలిసి మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్ముని కొనిపోవగ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. అందరూ చేతులెత్తి హల్లెలూయా, 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 అలాగే దేవుని స్తుతిద్దామండి. ఆమె ననువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం అని పాడతాం. అందరూ స్తోత్రాలు చెప్తాం నోరు తెరిచి. హల్లెలూయా, స్తోత్రం 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 అయ్యా. తండ్రి నీకే వందనాలయ్యా. నువ్వు మా జీవితంలో చేయబోయే కార్యాలు వందనాలయ్యా అని దేవుని మనసారా ఆరాధిద్దామంట. నడువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆమె నడువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అందరూ చేతులెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నాతో పాటు బిగ్గరగా అందరూ నాతో కలిసి మనసారా ఒక్కసారి చేతులెత్తి, రెండు చేతులెత్తి దేవుని స్తుతించి దేవుని మనసారా నాతో పాటు పాడండి. అందరూ నాతో కలిసి హల్లెలూయా, హల్లెలూయా.
గణపరుచుకుందాం. హల్లెలూయా. అందరూ అలాగే కూర్చోండి. అందరూ కూర్చుందాం. అనేక రోజులుగా ఈ ప్రాంతంలో సువార్త కూడిక ఏర్పాటు చేయాలని దైవ సేవకులు ఎంతో ఆశపడ్డారు. అయితే ఆ సమయము ఈరోజు ఆసన్నము. అందును బట్టి దేవునికి మహిమ కలుగునట్లు బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దైవ సేవకులు పొన్న ప్రాంతం నుండి వచ్చినటువంటి దైవ సేవకులు కింద ఉన్నారు. జానయ్య గారు, అదేవిధంగా ఎబినేజర్ అయ్య గారు, ఎడ్విన్ అయ్య గారు, సారీ క్షమించాలయ్యా, క్షమించాలి. ఎడ్విన్ అయ్య గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి రండి, పైకి రండి అయ్యా, రండి, చప్పట్లు కొట్టండి. దైవ సేవకులు బిగ్గరగా కరములు తడుతూ ఎడ్విన్ అయ్య గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. మంచిది. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. వాక్య సందేశాన్ని దైవ సేవకులు మన మధ్యలో పంచుకుంటారు. అయితే అయ్యగారు తమిళ్లో చెబుతారు, చాలా చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది. మధ్యలో ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారు. దయచేసి ట్రాన్స్లేట్ ఉంటే ఓకే. మన మధ్యలో పాస్టర్ డేవిడ్ లోకనాథం ఉన్నారు. ముందుకు వచ్చి, ఎందుకు అట్లా అంటే అర్థం కాదు, తమిళ అన్నగారు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. వాక్యానికి ముందు ఒక మాట చెప్పి మైక్ని అన్నగారి చేతికి మనం అప్పగించుకుందాము. అన్నగారిని మొదటిసారి నేను 1.5 సంవత్సరం ముందు నేను చూశాను. అంతకు ముందు బ్రదర్ లోకనాథము, అదేవిధంగా పాస్టర్ కానికరాజు కూడా అన్నగారి గురించి చెప్పేవారు. ఒకరోజు నేను ఎంతో ఆశగా వెళ్ళాను. ఎక్కడికి? పొన్న ప్రాంతానికి ఎంతో ఆశగా వెళ్ళి అన్నగారిని చూడాలని ఆశపడ్డాను. చూడండి, 2 நிமிஷம். ரைட். ஏறக்குறைய ஒரு 1.5 வருஷத்துக்கு முன்னாடி మహేష్ బ్రదర్ வந்து అన్నాவை பற்றி கேள்விப்பட்டாரா. వినడం మాత్రం కాదు, ఒకరోజు చూడడానికి ఆ ప్రాంతంలోనికి వెళ్ళాను. கேள்விப்பட்டுட்டு நான் ஒரு நாள் அவரை பார்க்கறதுக்கு அவர் இருக்கிற இடத்துக்கு நான் போனேன். వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మందిని చూస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ మనిషి అన్నయ్య ఉండొచ్చునా, లేదా ఆ మనిషి అన్నయ్య ఉండొచ్చునా అట్లా అని చెప్పి చాలా మందిని వెతికాను. ஸோ நான் அவர் இருக்கிற அந்த கேம்பஸ்க்கு போன வாட்டிக்கு அங்கே இருக்கிற நிறைய பேரை பார்த்துட்டு இவர் அண்ணாவா இருப்பாரா இல்லை அவர் அண்ணாவா இருப்பாரான்னு நான் யோசிச்சுட்டே இருந்தேன். ఒకసారి ఉండబట్టలేక బ్రదర్ లోకాన్ని ఇక్కడ ఎవరు అన్నని అడిగాను. ஸோ எனக்கு அவரை பார்க்கணுன்னு ரொம்ப ஆர்வமாக நான் என்ன பண்ணேன்னா, அவர் எப்படியாவது பார்க்கணுன்னு சொல்லிட்டு லோகாவை நான் கேட்டேன், అన్న யாருன்னு. అందుకు బ్రదర్ చెప్పాడు, అన్న ఇంకా రాలేదు. అన్నగారు అడిగిన వెంటనే నేను చెప్పాను, నా சொன்னா அவர் இன்னும் வரல அப்படின்னு சொல்லிட்டு. కొంతసేపటికి అందరూ సైలెంట్ అయిపోయారు. చక్కచక్క అందరూ సైలెంట్ అయిపోయారు. కొంత నేరத்துக்குள்ள எல்லாருமே அங்க இருக்கிற எல்லாருமே సైలెంటా அமைதி ஆயிட்டாங்க. ఒక వ్యక్తి టచ్ చేసుకుంటా ఇట్లా పైకి ప్యాంట్ నెగేసుకుంటా చక్క స్టేజ్ మీదకి వచ్చాడు. సో అన్నా வந்து என்ன பண்ணாருன்னா ప్యాంట్ ఇన్ பண்ணிட்டு వేగமா స్టేజ్ கிட்ட வந்தாரு. తర్వాత అందరూ అన్నా ఉంటారు అట్లా చెప్పి మాట్లాడారు. నెక్స్ట్ అది అన్న வந்த వాటికి எல்லாருமே அங்க இருக்கிறவங்க எல்லாரும் అన్న வந்துட்டார் அப்படின்னு சொல்லி சொன்னாங்க. నేను అప్పుడు ఇతనే అన్న అట్లని చెప్పి అనుకున్నాను. సో నా అంద నేరத்தில் அவரு தான் అన్న அப்படின்னு நான் நினைச்சேன். కొంతసేపటికి అన్న చాలా క్లుప్తంగా 10-15 నిమిషాల్లో మెసేజ్ ఇచ్చి లంచ్కి వెళ్ళిపోయాడు. కొంచె நேரத்துக்கு அப்புறம் ஒரு 10 நிமிஷம் இல்லை 15 நிமிஷத்துக்குள்ள ஆண்டவருடைய வார்த்தை சொல்லிட்டு லஞ்சுக்கு சாப்பிட்றதுக்கு அண்ணா போயிட்டாரு.
తర్వాత లంచ్కు అందరు అన్నతో పాటు మేమందరం కూడా లంచ్కి వెళ్ళాము. ஸோ அண்ணா சாப்பிட்றதுக்கு போயிட்டாரு, எல்லாருமே நாங்கெல்லாம் சேர்ந்து அவர் கூட சாப்பிடலான்னு போனோம். అక్కడ కాలేజీలో ఏంరా రూల్ అట్లా అంటే భోజనం తీసుకునే వాళ్ళు వారే ప్లేట్ తీసుకొని క్యూలో నిల్చుకొని వడ్డిస్తే తీసుకొని వచ్చి కూర్చొని తినాలి. ஸோ அந்த காலேஜில் அங்கே என்னதான் ரூல்னு பார்த்தா அவங்களே போயிட்டு அங்கே சாப்பாடு கொடுப்பாங்க, அது வாங்கி பிளேட்டில் வாங்கி வரணும். అలాగ తినడానికి మేమంతా లైన్లో నిల్చుకుంటే వడ్డించే మనిషి అక్కడ ఎవరు కనిపిస్తూ ఉన్నారు అట్లా అంటే ఇంతవరకు నేను అన్న ఎవరు అని అనుకున్నాను కదా, ఆ అన్న ఏం చేస్తా ఉన్నాడు అట్లా అంటే సప్లై చేస్తూ ఉన్నాడు. ஸோ அங்கே நான் போய் அந்த லைனில் நிற்கும்போது யார் அங்கே சாப்பாடு போகிறதுன்னு பார்த்தா நான் எவ்வளோ ஆசையாக நான் எதிர்பார்த்தனோ, அவரை பார்க்கணும் நான் எதிர்பார்த்தனோ, அவர் அண்ணாவே அங்கே என்ன பண்ணுறாருன்னா எல்லாருக்கும் சாப்பாடு பரிமாறுறாரு. కొంతసేపటికి మేమందరం తినేసిన తర్వాత అదే అన్న ప్లేట్లో అన్నం తెచ్చిపెట్టుకొని అక్కడ కూర్చొని తినడం ప్రారంభించాడు. ஸோ எங்களுக்கு எல்லாருக்கும் சாப்பாடு கொடுத்த வாட்டிக்கு கடைசியாக அவர் தட்டில் சாப்பாடு வாங்கிட்டு வந்து அங்கே உட்காந்து சாப்பிட்றத நான் பார்த்தேன். నేను ఆయననే గమనిస్తూ ఉన్నాను. நான் அவர் சாப்பிட்றத கவனிக்கல, அவர் செஞ்ச அந்த காரியத்தை அவர் அண்ணன் கவனிச்சுட்டு இருந்தாரு. తినడం కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. அவர் சாப்பிட்றதோட நான் கவனிச்சுனே இருந்தேன். అంతా అయిపోయిన తర్వాత ప్లేట్ తీసుకొని ఆయనే కడగడానికి వెళ్తూ ఉన్నాడు. எல்லாம் முடிஞ்ச వాటికి சாப்பிட்ட వాటికి அவரே அவர் தட்டு எடுத்துட்டு கழுவுறதுக்கு போயிட்டு இருந்தாரு. మధ్యలో ఒక అబ్బాయి వచ్చి అన్న ప్లీజ్ ప్లేట్ ఇవ్వండి అట్లని అడిగినప్పుడు నో అట్లని చెప్పి నేరుగా అన్నయ్య తీసుకుని వెళ్ళి కడగడం నేను చూశాను. ஸோ அவருக்கு சாப்பிட்டு முடிச்ச வாட்டிக்கு அந்த தட்டை கழுவுறதுக்கு ஒரு தம்பி வந்து கேட்டா இல்லை நானே கழுவுறேன் அப்படின்னு சொல்லிட்டு அண்ணா போய் கழுவுனாரு. இவ்வளவு நேரம் நம்ம அண்ணா அண்ணான்னு நினைச்சு பார்த்த அண்ணா சொல்லலாம் தமிழ்ல சொல்லிட்டு இவ்வளவு நேரம் நம்ம அண்ணா அண்ணான்னு எதிர்பார்த்தோம்ல, அந்த அண்ணா அவர் யாருன்னு பார்த்தோம்னா அந்த பொண்ணை ఏరియాలో హార్వెస్టర్ థియాలజికల్ కాలేజీకి చీఫ్ పాస్టర్. ఇవ్వలా ఇంతసేపు మనము అన్న గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, ఆయన ఎవరంటే పొన్నై ప్రాంతంలో హార్వెస్టర్స్ థియాలజికల్ కాలేజ్ అండ్ సెమినార్, ఆ కాలేజీకి ఆయన ప్రిన్సిపల్ అండ్ ఆయన సంఘానికి పెద్ద పాస్టర్. పెద్ద వ్యక్తిగా ఉండి కూడా తనను తాను తగ్గించుకోవడము నేను మర్చిపోలేకపోయాను. ஸோ அவர் அவ்வளோ பெரிய இடத்துல இருந்து கூட அவரை அவ்வளோ கீழக்கு அவரை தாழ்த்தத்தை நம்ம பார்க்க என்னால் அது మరకவே முடியல. నేను చాలాసార్లు లోకకు చెప్పాను, అన్నలో మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది, దానిలో ప్రధానమైనది తగ్గింపు మనసు. ஸோ நான் நிறைய முறை லோகாவுக்கு நான் நிறைய என்கிட்ட சொல்லியிருக்காரு, நம்ம அண்ணா கிட்ட இருந்து நிறைய கற்றுக்க வேண்டிய விஷயம் இருக்குது. அதில் ஃபஸ்ட்டு வந்து அவர் வந்து ஒரு తాழ்மையில் ஒரு మనిషి. ఆ సందర్భాన్ని చాలాసార్లు నేను పాస్టర్ లోకాకి చెప్పాను. అన్న ముందు కూడా నేను ఈ మాట నేను ఒప్పుకుంటూ ఉన్నాను. అన్న உங்களை பார்க்கறது ரொம்ப ரொம்ப சந்தோஷம், உங்களை பார்த்து நிறைய கற்றுக்க வேண்டியது விஷயம் என்கிட்ட இருக்குது. அதில் ప్రధానమైన నీ అన్న తగ్గించుకోవడము చాలా చాలా సంతోషం వేసింది. ఎందుకు అట్లంటే చిన్న చిన్న మనుషులు కూడా చాలా బిల్డప్ కొట్టేటువంటి కాలంలో మనం ఉన్నాం. అయితే ఎంతో బిల్డప్ కొట్టుకోవాల్సినటువంటి స్థితిలో ఉండి కూడా తనను తాను తగ్గించుకుంటూ చాలా చాలా నాకు ఆదర్శంగా కనిపించాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం ఇలాగ మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడచ్చు. అయితే మన మాటలు కాదు కానీ అన్న మాటలు మనకు ఈరోజు మనకు అవసరమైంది. మన గ్రామానికి కూడా ఈరోజు అన్నగారి అందించేటువంటి ఆ వర్తమానం ఎంతో ఎంతో అవసరమై ఉంది కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన మధ్యలో జానయ్య గారు ఉన్నారు, ఒక చిన్న ప్రార్థన చేస్తాడు వాక్యం నిమిత్తం. తర్వాత మనము మైక్ నాన్న చేతికి అప్పగించుకుందాం. అందరూ కూడా అడగండి దయచేసి. ఈ యొక్క సువార్త కూడిక మనుషుల కోసమో గొప్ప కోసమో కాదు కానీ ఈ గ్రామ రక్షణ కొరకు మనకు అనేక రోజులు మనం ప్రార్థన చేశాము. ఆ సమయంలో మనం ఉన్నాము కనుక ఈ గ్రామాన్ని దేవుడి హస్తాలకు అప్పగించుకుంటూ మనము అయ్యగారితో పాటు ప్రార్థనలో ఏకీభవించుదాం. அனைவரும் கண்களை மூடி கர்த்தரை நோக்கி பார்ப்போம். எங்கள் பரிசுத்தும் நீதியும் கிருபையும் நிறைந்த நல்ல ஆண்டவரே, இந்த அருமையான வேலைக்கு நன்றி படைக்கிறோம். இந்த கிராமத்தின் மீது நீர் கொண்டுள்ள பாசத்துக்காக நன்றி படைக்கிறோம். ஏதோ ஒரு காரணத்தோடு நோக்கத்தோடு இந்த கிராமத்தை நீர் ஆண்டவரை சுற்றி வளைத்து ஒரு பெரிய ஆசீர்வாதத்துக்கு கொண்டு வருவதற்காக நீ தெரிந்து கொண்ட தயவுக்காக நன்றி படைக்கிறோம். தாசர்களை கொண்டு வந்து அவர் மூலமாக சொல்ல போகும் சத்திய வசனத்துக்காக நன்றி படைக்கிறோம். ஆண்டவரே, சொல்கிற அடியாரை தாசரை மறைத்து நீர் பேச போகிறதற்காக
நீர் வெளிப்பட போவதற்காக நன்றி படைக்கிறோம் கர்த்தாவே. ஆதி அந்தமானவரே, அல்பாவும் உமேகமானவரே, நீரே ஆரம்பம் முதல் முடிவு பரியந்தும் நீர் தலைமை தாங்கி நடத்த வேண்டுமாய் வந்திருக்க தாசர்களை மறைத்து நீர் வெளிப்படுங்க. இதற்காக கொடுத்த, உழைத்த, ஒத்துழைப்பு கொடுத்த, உதவி செய்த ஒவ்வொருவருக்காக நன்றி படைக்கிறோம். இதில் பங்கேற்றிருக்கிற குழந்தைகள் முதல் பெரியார் மற்ற அனைவரையும் தொழுவீராக. முடிய வருகை சமீபமாக இருக்கிறபடியால் அனைவரே அநேக ஆத்துமாக்களை நீர் ஆயத்தப்படுத்த போவதற்காக நன்றி படைக்கிறோம் கர்த்தாவே. கொடா கொடியாய் சோத்திரம் 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 அப்பா. துதிகள மகிமை உமக்கே செலுத்துகிறோம். இயேசு கிறிஸ்து வழியாய் ஜெபத்தை எடுக்கிறோம் எங்கள் జీవనుள்ள நல்ல పిதாవే. ఆమేన్. ఈ సమయంలో మన యెహోవానిసి స్థాపకులకి మనము మైక్ అప్పగించుకుందాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. విశేషంగా ఈ గ్రామ ప్రజలు அண்ணனுக்கு தமிழ் தெரியல, எனக்கு தெலுங்கு தெரியல, எனக்கு தமிழ் தெரியல. ஹல்லேலூயா. ரைட்டு. சரி, இந்த கிராமம் வந்து எனக்கு புதுசு கிடையாது. சொந்த கிராமம் மாதிரி இது கணக்கு. நான் பிறந்தப்புலேருந்து இங்கே இருக்கிற ஜனத்தை எல்லோருக்கிட்ட எனக்கு பரிச்சயங்குது. எல்லோருக்கிட்ட எனக்கு சொந்தங்க எத்தனால வேறு சொல்ல வேண்டிய அவசியம் இல்லை. இந்த கிராமத்தில் இருக்கிறவங்க எல்லோரும் கூட என்னவே அவங்க சொந்த வீட்டு ஆள் மாதிரி நேசிக்கிறாங்க. அது ஒரு பெரிய விஷயம், பெரிய சந்தோஷம். அதுக்கு பின்னாடி இயேசுவாமி இந்த கிராமத்தவே நேசிக்கிறாரு. இந்த கிராமத்தில் உள்ள ஒவ்வொரு ஜனத்தும் இயேசுவாமி நேசிக்கிறாரு, அவர் அன்பு கூறுறாரு. அது நான் நிறைய சொல்ல முடியும். எப்படின்னா, என்ன இயேசுவாமி தான் இந்த கிராமத்துக்கு அனுப்பினார். இந்த கிராமத்தில் உள்ள ஜனத்துக்காக போய் நீ சத்தியத்தை சொல்லு, அவங்களுக்காக ஜெபத்தை செய் அப்படின்னு சொல்லி என்னை சுமார் ஒரு 20 வருஷத்துக்கு முன்னிலேருந்து இந்த கிராமத்துக்கு ஆண்டவர் இயேசுவாமி தான் போய் நடத்தினுக்கிறாரு. ஒரு தாய் நல்ல ராத்திரில் இயேசுவாமி தட்டி எழுப்பி ஜெபம் பண்ணுனாராம். இயேசுவாமி அந்த அம்மா அப்படியே உலிக்கு வந்து ஏந்து ஜெபம் பண்ணிச்சான். என்னடான்னு காரணம், என்னத்துக்கு இயேசுவாமி நம்மளை ஜெபம் பண்ண சொன்னார் அப்படின்னு சொல்லி யோசனை பண்ணும்போது அந்த அம்மா போன் வருதான், அவங்களுடைய பையனுடைய காரில் வரும்போது ஆக்சிடென்ட் நடந்துச்சுன்னு சொல்லி. அப்படின்னா ஆண்டவர் பாரு, அவங்க பையனுக்கு ஆபத்து நேராதபடிக்கு ஆக்சிடென்ட்டில் கூட ஆண்டவர் காப்பாற்றுற மாதிரி தட்டி எழுப்பி ஜெபம் பண்ண சொல்கிறாரு. ஜெபம் பண்ணுறதுக்கு ஒரு ஆள் இருந்தால் ஒருத்தருக்கு பாதுகாப்பாக இருக்குது. அந்த மாதிரி நிறைய வருஷமாக ஆண்டவர் என்னை தட்டி எழுப்புறாரு. அரசான் பல்லுக்காக ஜெபம் பண்ணணும்னு சொல்லி நல்ல பாதுராவில் ஏந்துக்கிறேன். 1 மணிக்கு 2 மணிக்கு 3 மணிக்கு ஆண்டவர் தட்டி எழுப்புறாரு. அப்போ உலிக்கு வந்து ஏந்து ஜெபம் பண்ணுறேன். இயேசுவே அரசானப்பள்ளி கிராமத்தை ஆசீர்வதி ஆண்டவரே, அரசானப்பள்ளியில் இருக்கிற ஜனத்தெல்லாம் ஆசீர்வதி ஆண்டவரே, காப்பாற்றாண்டவரே அப்படின்னு இதே மாதிரி இயேசுவாமி என்னவும் எழுப்பி ஜெபம் பண்ண வைக்கிறாரு. அப்படி ஜெபம் பண்ணி நிற்கிறான். இந்த கிராமம் எப்படியாவது சந்தோஷமாக வாழணும், சந்தோஷமாக இருக்கணும் அப்படின்னு சொல்லி இயேசுவாமி என்னை அனுப்புனதே இந்த கிராமத்தினுடைய சந்தோஷத்துக்காக, சமாதானத்துக்காக, ரட்சிப்புக்காக ஆண்டவர் அனுப்புகிறாரு. அதனால் சோர்ந்து போகாமல் இத்தனை வருஷமாக வந்துனுங்கிற, இத்தனை வருஷமாக இந்த கிராமத்துக்காரர் என்ன நல்லா நேசிக்கிறாங்க. இப்போ நிறைய சபைங்க இருக்கிறதுனால நானாக வர முடியாத, என்கிட்ட சில பசங்க ஊழியம் பண்ணுறதுனால இந்த கிராமத்துக்கு நம்ம சமையலவே அனுப்பினுக்கிறேன். நான் இந்த மாதிரி எதனா ஒரு மீட்டிங்கு இல்லை ஸ்பெஷலாக கூப்பிடும்போது தான் வந்துனுக்கிறேன். இப்போது நான் தான் இந்த தம்பி அனுப்பினுக்கிறது. கடவுள் இந்த கிராமத்தை தெரிஞ்சுக்கிறதுனால இது கைவிடாதபடிக்கு ஊழியக்கார ஏற்பாடு பண்ணிக்கிறாரு. அதனால் என்ன எப்படி இந்த கிராமம் நேசிக்குதோ அப்படியே இந்த தம்பியை கூட நேசிச்சுங்கிறத நானும் கவனிக்கிறேன். அதனால் கடவுளுக்கு இந்த கிராமத்து மேலே இருக்கிற எண்ணம், நோக்கம், அன்பு பெருசு. ஒருவேளை மனுஷனாக நம்மளுக்கு குறைப்பட்டு இருக்கலாம், ஆனால் இயேசுவாமிக்கு இந்த கிராமத்து மேலே இருக்கிற அன்பு குறையில. அதுக்காக தான் இன்றைக்கி இந்த கூட்டம் நடக்குது. அதுக்காக தான் இந்த கிராமத்துக்குன்னு ஆண்டவர் ஒரு ஊழியக்காரை வச்சுக்கிறாரு. அது ஆண்டவருக்கு நம்ம நன்றி சொல்லணும். இவ்வளோ நேரம் அண்ணனை பற்றி நிறையா சொன்னாங்க தம்பிங்க. அண்ணனை பற்றி எனக்கும் நிறைய நாளுக்கு முன்னே தெரியும். ஆனால் அண்ணனும் நானும் பக்கத்தில் தான் உக்காரோம். இந்த மாதிரி ஒரு 2-3 வாட்டி கூட எதிரில் உக்காந்துக்கிறேன், பார்த்துக்கிறேன், ஒரு வார்த்தை சோத்திரம் சொல்லிக்கிறேன், அவ்வளோதான். ஆனால் நாங்கள் 2 பேரும் க்ளோஸாக எப்பவும் பேசிக்கிறதா இல்லை.
ஆனாலும் அண்ணனை பற்றி எனக்கு நிறைய தெரியும். அதனால் இங்கேருந்து நீ நம்பு சபையினுடைய விசுவாசிங்களே நிறைய பேர் நாங்கள் பைபிள் ட்ரைனிங்க்கெல்லாம் அனுப்பின்னு இருப்பேன். அப்படி போய் கூட இன்றைக்கி நல்லா ஊழியம் செய்யக்கூடிய பசங்களாம் தயாராகி வந்துன்னுக்கிறாங்க. அது ரொம்ப பெரிய விஷயம். அதனால் அண்ணன் இன்றைக்கி வந்தது நல்லது. நான் எப்போ கூப்பிட சொன்ன காணிக்கவை கூட அண்ணன் எப்போனா இயேசுப்பட்ட கூப்பிடு அப்படின்னு சொல்லி, ஆனாலும் கடவுளுடைய சித்தம் இன்றைக்கி இருந்ததாக இருக்குது. அதனால் நம்ம அண்ணனை பற்றி கூட ஆண்டவருக்கே நன்றி சொல்லணும். இன்றைக்கி ஆண்டவர் அண்ணன் மூலமாக சில சத்தியத்தை இந்த கிராமத்துக்காக கொண்டு வந்திருக்கலாம். நம்ம எது எப்படி இருந்தாலும் இங்கே என்ன பிரசங்கம் பண்ணுறாங்க ஆண்டவரை பற்றி அந்த சத்தியத்தை நம்ம கேட்கலாம். அந்த சத்தியம் நம்மளுக்குள்ளே வந்துச்சுன்னா காரியம் செய்ய ஆரம்பிச்சிடும். எப்படி நம்ம விதை பூமிக்குள்ளே போட்டு மைய தூரில் அது மேலே பூந்துச்சுன்னா மொழிக்க ஆரம்பிக்குதோ, அப்படி நம்மளுக்குள்ள ஆசீர்வாதம் ஆண்டவருடைய வசனத்தை கேட்டோம்னா அந்த நேரத்தை பொறுத்து அந்த வசனமே நம்மள ஆசீர்வாதமாக மாற்றும். அதனால் நம்ம வசனத்தை கவனமாக கேட்கலாம். இந்த சமயத்தை அண்ணனுக்கு கொடுக்கலாம். Hello, praise the Lord. Good. అరుణ్యాన పాస్టర్ యాక్ నేను నన్ను సెలుతుகிறேன். మరి ప్రియమైన దేవుని సేవకులకు మరి వందనాలు తెలుపుతున్నాను. அதே போல அன்பாக என்னை அறிமுகப்படுத்த பாஸ்டர் யாக்காக நன்றி, பாஸ்டர் சாமுவேல்காக நன்றி. అదేలాగా నన్ను పరిచయం చేసిన పాస్టర్ మహేష్ గారికి మరి పాస్టర్ సామువేల్ గారికి వందనాలు. அதே போல என்னோட மகன் என் தம்பி எல்லாம் கை தரலாம் காணிக்கராஜ்க்கு. అదేలాగానే నా కుమారుడు నా తమ్ముడు కాణికరాజ్ పాస్టర్ గారికి వందనాలు. And of course Pastor David, my మగన్, right, and my మగల్ ఎమిమా. మరి నాకు లోక మరి ఎమిమాకు మరి థ్యాంక్స్ చెప్తున్నాను. మగన్ దా కుమారుడు. All right. And Jacob, to see you so happy. Jacob, ரொம்ப సంతోషం உங்களை பார்க்க. జాకబ్ సుబ్రహ్మణ్యని చూడడం చాలా సంతోషము. And of course సంజయ్ நல்ல డ్రమ్స్ పాస్టర్ ரொம்ப హ్యాపీగా இருக்கேன். సంజయ్ పాట చక్కగా ప్లే చేస్తున్నాడు. థ్యాంక్ యూ. And I just want to ரொம்ப உண்மையாகவே நம்ம కాణికరాజை ரொம்ப థ్యాంక్ பண்றேன் நான். నేను నిజంగా హృదయపూర్వకంగా పాస్టర్ కాణికరాజ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ஊழியத்தில் வந்து ரொம்ப ஒரு ஸ்ட்ரெயிட்டாக இருக்கவும் விடா முயற்சியோட சிறு பிள்ளைகள் பெரியவங்க மத்திய ஊழியம் பண்ணுவோம். அண்ட் யூனோ சின்ன காரியத்தை கூட நல்லா நீட்டாக பண்ணுவோம். ஸோ ஹாப்பி தட் ஆண்டவர் కాణికరాజ్ కూడా இருக்கிறது ரொம்ப సంతోషமாக இருக்குது. మరి పాస్టర్ కాణికరాజ్ గారిని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఆయన దేవుని సేవలో ఆయన చేస్తున్న పరిచర్య, చిన్నపిల్లల మధ్య పరిచర్య, మరి సంఘ పరిచర్య, ప్రతి చిన్న కార్యం చేసినా చక్కగా చేయాలి, మరి దేవుడి నామాన్ని మహిమపరచాలని ఆయన చేస్తున్న పరిచర్య నిమిత్తము నేను దేవునికి వందనాలు తెలుపుతున్నాను. అండ్ என் கூட வந்த அருமையான பாஸ்டர் ஜான் అండ్ பாஸ்டர் தொல்காப்பியன் உங்களுக்கு థ్యాంక్స్ சொல்றேன். నాతో కూడా వచ్చిన పాస్టర్ జానయ్య గారికి, పాస్టర్ தொல்காப்பியன் గారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. அதே போல அருமையான ஸ்டூடெண்ட்ஸ் வந்தவங்க எல்லாம் థ్యాంక్స్ சொல்றேன். ரொம்ப அழகா ஜாக் பாடினாரு, బ్యూటిఫుல்லா இருந்துச்சு. గాడ్ బ్లెస్ యూ. నాతో వచ్చిన మరి బైబిల్ కాలేజ్ విద్యార్థులు, సేవకులు వాళ్ళకి థ్యాంక్స్ చెబుతున్నాను. మరి జాక్ చక్కగా దేవుని ఆరాధించాడు. మరి అందుని బట్టి జాక్కి వందనాలు. அதே போல் எங்கள் கேம்பஸில் இருக்க ஸ்டாஃப் பிரகாஷ் வந்திருக்கிறாரு. அண்ட் அவருக்கும் థ్యాంక్స్ சொல்கிறேன் நான். మా క్యాంపస్లో మా ప్రాంతంలో ఉన్న మరి ప్రకాష్ అన్న గారు వచ్చిన్నారు, ఆయనకు నేను థ్యాంక్స్ తెలుపుతున్నాను. அருமையான ஐயா சொன்ன ஒரு வார்த்தை, பாஸ்டர் இங்கே சொன்னது போல் கர்த்தருடைய வார்த்தையை நம்ம கேட்க போகிறோம். ஆண்டவர் அவர் வார்த்தையை நம்மளுக்கு கொடுக்க போகிறாரு. అది நமக்கு ఆశీర్వాదமாக இருக்க పోదు. మరి ఇంతకు ముందు పాస్టర్ గారు చెప్పినట్లుగా మరి దేవుని వాక్యాన్ని మనం వినబోతాము. ఆ వాక్యం వినడం వలన అది మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అండ్ సో எனக்கு டைம் வந்து 8:30.
9:15 முடிக்க சொல்றாங்க பாஸ்టర్ ஐயா. நான் அதே పోల முடிக்க நான் ముయற்சி பண்றேன். ఇప్పుడు సమయము 8:30 అవుతున్నది. 9:15కి నేను ముగించాలని పాస్టర్ గారు చెప్పారు. నేను అదే టైంకి ముగించాలని నేను ఆశపడుతున్నాను. கண்களை மூடி ஜெபம் பண்ணலாமா? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? வானத்தையும் பூமியும் படைத்த சர்வல தேவனே, సర్వ సృష్టిని కలుగజేసిన సర్వంతుడైన దేవా, இந்த அன்பான பிள்ளைகள் உங்க வார்த்தையை கேட்க வந்திருக்கிறாங்க. ప్రేమ కలిగిన బిడ్డలు, ప్రేమైన బిడ్డలు మీ యొక్క వాక్యాన్ని వినడానికి ఈ సమయంలో వచ్చి ఉన్నారు. சில நபர்கள் ஒருவேளை இங்க வரலாம் கூட இந்த ஒளிபரப்பு மூலமாக உங்க வார்த்தையை அவங்க வீட்டில் கேட்டுக்கொண்டிருக்கிறார்கள். ఒకవేళ ఇక్కడికి రాకుండా కొంతమంది ఇంట్లో కూర్చొని ఈ యొక్క శబ్దాన్ని వింటూ ఉన్నారు. அன்று உங்க வார்த்தை கொண்டு எங்க மத்தியில் நீங்க இடைப்படும்படி கேட்கிறேன். ప్రభువా, మీ వాక్యము చేత, మీ మాట చేత మా మధ్యలో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. அன்றுவரே, எனக்கு நீங்க இந்த வார்த்தையை சில மாதங்கள் முன்பாக கொடுத்தீங்க. அது எனக்கு ரொம்ப ஆசீர்வாதமா இருக்கு. அதுதான் நீங்க சொல்ல வந்திருக்கிறேன். అయ్యా, నాకు కొన్ని నెలలకు ముందు ఈ మాటలు నాకు దయచేశావు. ఇది నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ఆ వాక్యాన్ని ఈ మధ్యలో పంచుకోవాలని వచ్చి ఉంటున్నాను. ஆண்டவர் இயேசு கிறிஸ்து நாமத்தால் வேண்டிக் பிதாவே, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ஆவியான சகல சத்தியத்துக்கு நடத்தும்படி கேட்கிறேன். పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించును గాక. మధ్యలో ప్రశ్న இருக்கும்படி கேட்கிறேன். ఆయన మన మధ్యలో మరి సంచరిస్తూ ఉండును గాక. ஆண்டவர் நாமத்தில் ஆமென். ప్రభువైన యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. இன்னைக்கு நான் பேச போற டாபிக் ஞானவான் முட்டாள் என்று சொல்லலாம். இவங்க ரெண்டு பேரை குறித்து நான் பேச ஆசைப்படுறேன். ఈరోజు నేను మీ మధ్యలో మాట్లాడదలుచుకున్న కార్యము, టాపిక్ ఏమిటంటే జ్ఞానవంతుడు మరి బుద్ధిహీనుడు అనే ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. கடவுளானவர் மனுஷனை படைக்கும் போது, దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుని కలుగు చేసినప్పుడు, நம்ம படிக்கும் போது கடவுள் நம்மளுக்கு அறிவை கொடுத்திருக்காரு. మనలను కలుగు చేసినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. இந்த அறிவை நம்ம பயன்படுத்தாம போனா, ఈ జ్ఞానమును, ఈ ఆలోచన మనము మరి దాన్ని వాడుకోకపోతే இந்த பூமியில நம்ம செழிப்பாக இருக்க முடியாது. ఈ భూమి మీద మనము సమృద్ధిగా జీవించలేము. அதே போல சொர்க்கத்துக்கு நம்மளால போக முடியாது. అదేలాగున స్వర్గానికి మనం వెళ్ళలేము. நல்ல கவனிங்க. நீங்க మీరు బాగా గమనించండి. சில நேரத்துக்கு நம்ம என்ன எதிர்பார்க்கிறோம்னா, కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాల్లో మనం ఏమి ఎదురు చూస్తామంటే, கடவுள் நம்ம கூட பேசணும் அப்படின்னு சொல்லும்போது, దేవుడు మనతో మాట్లాడాలని మనము చెబుతూ ఉన్నప్పుడు ஒரு பெரிய வெளிச்சம் நமக்கு வரணும் எதிர்பார்க்கிறோம். ఒక గొప్ప వెలుగు మనకు కనబడాలని మనం ఎదురు చూస్తాము. ஒரு சொப்பனம் வரணும் எதிர்பார்க்கிறோம். లేదంటే ఒక కళ మనకు కలగాలని ఎదురు చూస్తాము. ஒரு வெளிப்பாடு வரணும் எதிர்பார்க்கிறோம். లేదంటే మనకు ఒక బయలుపాటు కలగాలని ఎదురు చూస్తాము. கடவுள் நம்ம பேசும்போது, అయితే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు நமக்கு கொடுக்கிற அந்த அறிவு மூலமா பேசுறாரு. ఆయన మనకిచ్చి ఉన్న ఆ జ్ఞానమును బట్టి దేవుడు మాట్లాడతాడు. அது மட்டும் இல்லாதபடி, అది మాత్రమే కాదు, நம்ம வெறும் சரீரம் இல்லை, நம்ம ஆத்மாவா இருக்கிறதுனால, మనం కేవలం శరీరము మాత్రమే కాదు, మనము ఆత్మలో ఆత్మపూర్ణులుగా ఉన్నాము కాబట్టి ஆண்டவர் நம்ம ஆத்மால அவர் ஆவியானவர் மூலமா பேசிக் கொண்டிருக்கிறார். ఆయన మన ఆత్మతో, ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. அதனால நம்ம கடவுள் கொடுத்த இயற்கையான அந்த அறிவை, దేవుడు మనకిచ్చిన ప్రకృతిపరమైన జ్ఞానాన్ని, இயற்கையான மனசாட்சியை, మరి ప్రకృతిపరమైన మనస్సాక్షిని, அதே போல ஆவியானவர் கொடுக்கிற அந்த சத்தியத்தின்படி, అదేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆ సత్యమును బట్టి ஞானம் இல்லாம வாழ்ந்தா, మరి జ్ఞానము లేకుండా జీవిస్తే இந்த வாழ்க்கையில ఈ జీవితంలో ஒரு வெற்றி உள்ள வாழ்க்கை வாழ முடியாது. ఒక విజయవంతమైన జీవితం మనం జీవించలేము. ஆகினால இன்றைக்கு அதை குறித்து நான் பேச ஆசைப்படுகிறேன். సో అందువలన నేను ఈ యొక్క విజయవంతమైన జీవితం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. முதல் காரியத்தை என்ன சொல்ல ஆசைப்படுறேன்னு சொன்னா, మొదటి కార్యాన్ని నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, கடவுள் இருக்கிறார் என்ற சத்தியத்தை நம்ம ஏற்றுக்கொள்ள வேண்டும். మొదట కార్యము దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి, దాన్ని అంగీకరించాలి. இந்த பூமியில வாழும்போது அநேக பேர் கடவுள் இல்லை என்று சொல்லுகிறார்கள். ఈ భూమి మీద జీవించే ప్రజలు అనేక మంది దేవుడు లేదని చెబుతారు. நான் என் படிப்புல நான் படிக்கும் போது சில பேரை சந்திக்கும் போது கூட சொல்லுவாங்க, கடவுள் இருக்கிறாரு என்று எந்த
காரணம் இல்லை, என்னால பார்க்க முடியல, தொட முடியல, கேட்க முடியல, அதனால கடவுள் இல்லைன்னு சொல்லிட்டு வாழ்க்கையை வாழ்றாங்க. సో నేను చదువుతూ ఉన్నాను, మరి పాస్టర్ గారు పిహెచ్డి చేస్తూ ఉన్నారు. ఆయన చదివేటప్పుడు ఆయన అనేక మందిని కలుస్తారు. అలా కలిసినప్పుడు కొంతమంది అంటారు, నేను దేవుణ్ణి చూడలేదు, ఎందుకంటే ఆయన నాకు కనబడలేదు, ఆయన నాతో మాట్లాడలేదు అని చెబుతూ ఉంటారు. வேதம் சொல்லுது சங்கீதம் 14ஆம் அதிகாரம் 1ஆம் வசனத்துல, మరి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, కీర్తనలు 14ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தில் சொல்லப்பட்டிருக்கு. మరి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 14వ అధ్యాయము 1వ వాక్యము. காணிக்கடா சத்தமாக நீங்க வாசிங்க. நீங்க மைக்ல வாசலாம் நினைக்கிறேன், மைக்ல எல்லாருக்கும் கேட்கலாம் நினைக்கிறேன். ஐயா நீங்க வாசிங்க, நீங்க மேல வந்துடலாமே. why did you come forward? come. இந்த அந்த நாற்காலி காலியா இருக்குது. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. సో இங்க என்ன சொல்லப்பட்டிருக்குன்னா, ஒரு மூடன் தன் இருதயத்திலே கடவுள் இல்லை என்று சொல்லுகிறான். ఒక బుద్ధిహీనుడు తన హృదయములో దేవుడు లేడని తలంచుకుంటాడు. ஈவிஆர் பெரியார் தமிழ்நாட்டுல டிகே கட்சி வச்சிருக்கிறார். அவர் என்ன சொல்றாருன்னா, ஒரு மூடன் தான் கடவுள் இருக்கிறார் என்று அவன் சொல்றான். பட் வேத வாக்கியம் என்ன சொல்லுது, ஒரு மூடன் கடவுள் இல்லை என்று சொல்றது மூடவன் என்று சொல்றாரு. మరి తమిళనాడులో ఒక పెద్ద నాయకుడు పెరియార్ అనే వ్యక్తి, ఆయన ఒక పార్టీని పెట్టుకుంటూ ఉన్నాడు. ఆయన అంటాడు, దేవుడు ఉన్నాడనే వాడే బుద్ధిహీనుడు. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుడు లేడనే వాడిని బుద్ధిహీనుడుగా ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. கடவுள் இருக்கிறான்னு சொல்லிட்டு நிறைய ஒரு 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 காரணங்கள் இருக்கு. அதை நான் குயிக்கா சொல்ல ஆசைப்படுறேன். మరి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు చేయడానికి కొన్ని కారణాలు ఉంది. నేను దాన్ని త్వరగా మీకు చెబుతాను. ఫిలాసఫీలో படிக்கும்போது சொல்லப்பட்ட காரியங்கள் பார்க்கும்போது ஒரு காஸ்மாலஜின்னு சொல்லுவாங்க. తత్వశాస్త్రంలో మనము చదివేటప్పుడు మరి కారణము లేకుండా, కాస్మాలజీ అంటే కారణము లేకుండా ఏది కలగలేదు అందరూ. இந்த பூமியானது ஒரு குறிப்பிட்ட நேரத்தில் துவக்கப்பட்டது. ఈ భూమి అనేది ఒక కాలంలో అది ప్రారంభించబడిందని, ஒரு துவக்கப்பட்டதுக்கு காரணம் ஒருத்தர் இருக்கிறாரு, அந்த காரணம் கடவுள்தான். సో ఈ భూమి ప్రారంభించడానికి ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తే దేవుడు. இங்க பிக் பேங்னால பூமி உண்டாக்குன்னு சொல்லி இருக்கிறாங்க. பட் ஏதோ ஒரு பார்க்கும்போது இந்த பூமி நித்தியமாக இல்லவே இல்லை, இது படைக்கப்பட்டது. మరి ఈ భూమి అనేది సడన్ గా రాలేదు, కానీ ఇది ఎప్పుడు ఉండలేదు. అయితే ఇది ఒకరి చేత సృష్టించబడింది. சுவாமி விவேகானந்தர் சொல்றாரு, இந்த பூமி நித்தியமாகவே இருக்குதுன்னு சொல்றாரு. பட் நீங்க சயின்ஸ் படிக்கும் போது இந்த பூமி நித்தியமா இல்ல, ஒரு குறிப்பிட்ட நேரத்தில் இந்த பூமியானது துவக்கப்பட்டது. அந்த துவக்கினவர் கடவுள் தான். మరి స్వామి వివేకానంద అంటారు, ఈ భూమి శాశ్వతంగా ఉంది, నిరంతరముగా ఉంది. అయితే మరి సైన్స్ ప్రకారం మనం చూస్తే ఇది మధ్యలో మరి కలిగింది, దీని మధ్యలో ఇది సృష్టించబడింది, దీనికి కారణము దేవుడే అని మనం చూడొచ్చు. సో ஒரு முட்டாள் என்ன சொல்லுவான், தேவன் இல்லை என்று சொல்லுவான். ஒரு அறிவுள்ளவன் தேவன் இருக்கிறார் என்று கண்டிப்பா சொல்ல முடியும். ఒక బుద్ధిహీనుడు ఈ భూమి మీద దేవుడు లేడని చెబుతాడు, అయితే ఒక జ్ఞానవంతుడు దేవుడు ఉన్నాడని చెబుతాడు. எபிரேயர் புத்தகம் ஹீப்ரூஸ் 11ஆம் அதிகாரம் 6వ వచనం படிக்கும் போது என்ன சொல்லப்பட்டிருக்கு படிங்க. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యము. Hebrews 11 verse 6. படிங்க தொடர்ந்து. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవెలును కదా. கடவுள்கிட்ட வரும்போது விசுவாசம் மூலமா ஆண்டவரை பிரியப்படுத்த முடியாது. வரும்போது கடவுள் இருக்கிறார் என்ற விசுவாசம் வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கு. మరి దేవుని యొద్దకు మరి విశ్వాసము లేకుండా దేవుని మరి ఆయనను ఇష్టపరచలేము. అయితే మరి దేవుని యొద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని రావాలని వాక్యము సెలవిస్తుంది. இன்னொரு டாக்டர் சொல்லப்பட்டிருக்கு, காஸ்மாலஜி போல டீலியாலஜி சொல்லுவாங்க. டீலியாலஜி சொல்லும் போது இந்த பூமியில ஒரு வர்ணம் இருக்குது. இந்த வர்ணத்துக்கு காரணம் என்னவென்றால் ஒரு வர்ணித்தர் இருக்கிறாரு. இந்த பூமியில ஒரு டிசைன் இருக்குது, அதுக்கு டிசைன் காரணம் ஒரு டிசைனர் அப்படின்னு சொல்லப்பட்டிருக்கு. మరి ఇంకొక
థియోనాలజీ అనేది ఒక మరి తత్వశాస్త్రం ఉంది. దాని గురించి చూస్తే దీన్ని ఒకరు చక్కగా బొమ్మలాగా దీన్ని గీసి ఉన్నారు. మరి దీన్ని గీయడానికి, ఆ బొమ్మ గీయడానికి ఒక వ్యక్తి ఉన్నాడని మరి ఆ యొక్క కార్యము తెలియజేస్తుంది. இன்னொரு காரியம் சொல்லும் போது நம்மளுக்கு எல்லாருக்கும் மனசாட்சி இருக்கு, நன்மை எது தீமை எதுன்னு சொல்லுது. இந்த நன்மை தீமை இருக்கிற காரணம் என்னவென்றால், நல்லது தீமை பூமியில் இருக்குது, நல்லது தீமை டிசைட் பண்றது கடவுள் தான் என்று சொல்லப்பட்டிருக்கு. మరి ఇంకొక విధంగా మనం చూస్తే మనకు దేవుడు మనసాక్షిని ఇచ్చి ఉన్నాడు. ఈ మనసాక్షికి తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది, ఏది మంచిది ఏది చెడు అని మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి ఈ చేసేది ఎవరు అంటే దేవుడే, కాబట్టి దేవుడు ఉన్నాడని. ஆகினாலே கடவுள் இருக்கிறார் என்று நிறைய సాక్షిகள் நமக்கு இருக்குது. మరి అందువలనే దేవుడు ఉన్నాడని మనకు అనేక మరి గుర్తులు సాక్షులు మనకు ఉన్నది. பழைய ஏற்பாடுல புதிய ஏற்பாடுல கடவுள் செயல்பட்டாரு, செயல்பட்டதுக்கு సాక్షి இருக்குது. మరి పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో దేవుడు మరి కార్యాలను చేశాడు. అలా చేయడానికి మరి మనకు ఆధారాలు ఉన్నాయి. இயேசு ஆண்டவர் மரணத்திலிருந்து உயிரோடு எழும்பி இருக்கிறாரு, அதே ஒரு பெரிய சாட்சி கடவுள் இந்த பூமியில இருக்கிறார் என்று. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరణము నుండి తిరిగి ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. అదే ఒక గొప్ప సాక్ష్యము, ఆయన దేవుడిగా ఉన్నాడు. దయచేసి நீங்க మనసులో வச்சுக்கிறவங்க கடவுள் இல்லை என்று சொல்றவன் அவன் முட்டாளு, அவன் அறிவில்லாதவன். கடவுள் இருக்கிற என்று சொல்லவன் அவன் அறிவுள்ளவன். మరి దయచేసి మీరు మనసులో ఉంచుకోండి, మరి దేవుడు లేదని చెప్పేవాళ్ళు బుద్ధిహీనులు. అయితే దేవుడు ఉన్నాడని మీ హృదయంలో మీ మనసులో మీరు చెబితే మీరు బుద్ధిమంతులు. రెండోది பார்க்கும்போது கடவுள் இருக்கிறாரு, அந்த கடவுள் ஆவியா இருக்கிறாரு. அவர் ஒரு உருவம் இல்லை, அவர் ஒரு சிலை இல்லை. మరి రెండవ కార్యము మనం చూస్తే ఆయన దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ఒక విగ్రహముగా లేదు, ఆయన ఆత్మస్వరూపముగా ఉన్నాడు. రోమర్ எழுதின நிருபம் 1ஆம் அதிகாரத்தை நீங்க பார்க்கும்போது, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము 21ఆம் அதிகாரம் 22, 23 కొంచెం పడింగ. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. இங்க பார்க்கும்போது கடவுள் இருந்தா கூட அவர் கடவுளை வணங்காமல் அவங்களோட இருதயம் ஒரு முட்டாள்தனமாக అది அறிவெல்லாம் పోయిర్చి. సో ఇక్కడ మనం చూస్తే దేవుడు ఉన్నాడని తెలిసినా కానీ వాళ్ళ యొక్క హృదయము వాళ్ళు దేవుని మొక్కకుండా మరి బుద్ధిహీనులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. 22 சொல்லப்பட்டிருக்கு, அவங்க ஞானமாக இருந்தாங்க என்று சொன்னா கூட அவங்க புத்தி இல்லாம போயிட்டாங்கன்னு சொல்லப்பட்டிருக்கு. 22వ వాక్యంలో మనం చూస్తే వాళ్ళు జ్ఞానులుగా ఉన్నను వాళ్ళు బుద్ధిహీనులుగా అయిపోయారని మనం చూస్తూ ఉన్నాం. 23 சொல்லப்பட்டிருக்கு, அவங்க கடவுளை விட்டுட்டு சுரூபத்தை வணங்குனாங்க. பறவைகள், மனிதர்கள், மிருகங்கள் இதை கடவுள் என்று వనంగ ఆరంభించాంగ. సో వాళ్ళు మరి దేవుడు ఉన్నాడని తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రకృతిని మ్రొక్కడానికి వాళ్ళు ప్రారంభించారు. జంతువులను మరి మానవులను ఇలాగూ వాళ్ళు మ్రొక్కడానికి ప్రారంభించారు. இங்க అనేక பேர் நினைக்கிறாங்க இதெல்லாம் கடவுள் சுரூபம், இதெல்லாம் கடவுள்ன்றாங்க. வேதம் சொல்லுது இந்த சுரூபத்தையும் இந்த விக்கிரகத்தை நீங்க வணங்கினா அதை கும்பிட்டா அது ஒரு ముట్టాల్తనం என்று சொல்லப்பட்டிருக்கு. మరి ఇక్కడ మరి ఈ వాక్యంలో మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు ఈ భూమి మీద ఇలాంటి కార్యాలను మరి విగ్రహాలను ఇలాగ మీరు మొక్కినప్పుడు ఇది బుద్ధిహీనులు చేసే పని అని సెలవిస్తూ ఉన్నది. ஒரு வீட்ல 2 சிலையை ஒரு அப்பா வைத்தாரு. ఒక ఇంట్లో 2 విగ్రహాలను ఒక తండ్రి పెట్టాడు. அந்த அப்பா அந்த பையனை பார்த்து சொன்னது, இது பத்திரமா பார்த்துக்கோன்னு சொன்னாரு. మరి తన పిల్లలను చూసి తన తండ్రి ఆ తండ్రి ఈ విగ్రహాలను భద్రంగా చూసుకోండి అన్నాడు. காலையில பார்த்தா మరి ఉదయం చూస్తే ஒரு விக்கிரம் கீழே தள்ளப்பட்டு உடைஞ்சப்பட்டிருக்கு. మరి ఒక విగ్రహము కింద పడి ఇరగ్గొట్టబడి ఉన్నది. அப்ப உங்க அப்பா கேட்டாரு, అప్పుడు ఆ తండ్రి అడిగాడు, ఏంటా என்ன ஆச்சு, ఏరా ఎందుకు ఇది జరిగిందని. அப்ப இவன் சொன்னா, అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడు, నైట్ல 2 பேருக்கு சண்டை ஒருத்தங்க கொண்டு அடிச்சு ஒருத்தங்க కీల வந்துட்டாங்க. సో రాత్రిలో ఆ 2 విగ్రహాలు జగడాలు వేసుకొని ఒకటి కింద పడిపోయి
ఒకటి అట్లే ఉండింది. உடனே அவங்க அப்பா சொன்னா, உனக்கு அறிவு இருக்காடா, எப்படிடா இந்த விக்கிரம் வந்து உயிர் உள்ளதா இருக்குன்னு கேட்டாரு. మరి వెంటనే వాళ్ళ నాన్న తండ్రి ఏం చేశాడంటే ఆ పిల్లోని అడిగి, ఎట్లా నీకు బుద్ధి ఉందరా, ఈ విగ్రహాలకు ఎట్లా ప్రాణం ఉన్నో, అవి ఎట్లా కొట్టుకున్నో అని అడిగాడంట. அவன் என்ன சொன்னா, அப்படி கேக்குங்களே, இது வந்து கடவுள் என்று எப்படி கும்பிடுறீங்கன்னு கேட்டாங்க. அறிவில்லாம ஏன் கும்பிடுறீங்கன்னு கேட்டாங்க. సో ఆ పిల్లాడు జ్ఞానంతో వాళ్ళ నా తండ్రిని అడిగాడంట, ఈ విధంగా మీరు చెబుతారే, దీన్ని ఎట్లా మీరు దేవుడిగా మీరు మొక్కుతారని ఆ పిల్లాడు అడిగాడంట. సో இங்க பார்க்கும்போது கடவுள் இல்லை என்று சொல்றவன் முட்டாளு. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు లేదని చెప్పే వాళ్ళు బుద్ధిహీనులు. மனுஷனும் மிருகத்தையும் பறவையும் இந்த பூமியில ஊரும் ప్రాణిகளை వణంగறது అది ஒரு ముట్టాల్తనం. మరి అదే విధంగా భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, జంతువులను, మరి మనుషులను, పక్షులను ఇలాగ ప్రతి వాటిని మ్రొక్కడం కూడా ఒక బుద్ధిహీనుడికి సమానము. ஒரு 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 நபர் இருந்தாரு అమెరికా దేశத்துல. அவர் ஒரு గురువా இருந்தாரு. నాకు తెలిసిన ఒక ఆయన అమెరికా దేశంలో ఆయన గురువుగా ఉన్నాడు. அவர்தான் கடவுள் తను நினைச்சுకొండాரு. మరి ఆయనే నేను దేవుడని ఆయన తన్ను తాను అనుకున్నాడు. వివేకానంద కూడా స్వామి వివేకానంద కూడా சொல்றாரு, நம்ம தான் கடவுள்னு சொன்னாரு அவரு. స్వామి వివేకానంద కూడా మనమే దేవుడము, నేనే దేవుడని చెప్పుకునేవాడు. ஒரு நாளைக்கு ஒரு பெரிய சுத்தியில் வந்து கால்ல விழுந்த பிறகு அந்த வலியில ரொம்ப துடிச்சாரு. ఒక రోజు ఉన్నట్టుండి పెద్ద ఒక సుత్తి తన కాళ్ళ మీద పడినప్పుడు ఆ నొప్పికి ఆయన చాలా బాధపడ్డాడు. அப்பதான் தெரிஞ்சு அவர் மனுஷன் தான், அவர் கடவுள் இல்ல அப்படின்ட்டு. అప్పుడుదా తెలిసింది ఆయనకు నేను ఒక మనిషి, దేవుడు కాదు నేనని. ஆகினாலே అందువలన கடவுள் இல்லை என்று சொல்லவன் முட்டாளு, విగ్రహத்தை వణంగరవన్ అవను ముట్టాల్ వేదத்தை అడిపడిల. మరి బైబిల్ పరంగా, దేవుని వాక్యము పరంగా మనం చూస్తే దేవుడు లేదనే వాళ్ళు బుద్ధిహీనులు, మరి ప్రకృతిని మరి విగ్రహాలను ఆరాధించేవారు మరి బుద్ధిహీనులని మనం చూస్తూ ఉన్నాము. మూడవ కార్యం சொல்ல ఆశపడుறேன். మూడవ కార్యం నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. கடவுள் ஞானமா இருக்கிறாரு. దేవుడు జ్ఞానవంతుడుగా ఉన్నాడు. அந்த ஞானத்தை பூமியில வெளிப்படுத்தியிருக்கிறாரு. ఆ జ్ఞానమును దేవుణ్ణి ఆయన బయలుపరిచి ఉన్నాడు భూమిలో. అప్పటిருந்து ఆండవర్ తీర్కదర్శిகளை பயன்படுத்தி அவர் వార్తயை சொல்லிக் கொண்டிருக்கிறாரு. మరి ప్రారంభం నుండి ఆదిలో నుంచి తన ప్రవక్తలను, దీర్ఘదర్శులను మరి ఆయన వాడుకొని తన యొక్క వాక్యాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఎబ్రియర్ 1వ అధ్యాయం 1 నుండి 3 వరకు படிச்சீங்கன்னா, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 அங்க சொல்லப்பட்டிருக்கிற கடவுள் పూర్వ కాలத்தில் పంగు పంగా వగై వగైగా తమ வெளிப்படுத்தினாரு. మరి దేవుడు అక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే పూర్వకాలమందు మరి ఆయా సమయాలలో దేవుడు తన్ను బయలుపరచాడని మనం చదవచ్చును. పడింగ వచనத்தை. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని. ఓకే, పోదుం. இங்க என்ன சொல்லப்பட்டிருக்குன்னா, முன்னாடி காலத்தில் கடவுளானவர் தீர்க்கதரிசி மூலமாக தம்மை வெளிப்படுத்தினார், தம்மை காமிச்சான்னு சொல்லப்பட்டிருக்கு. మరి ఇక్కడ చూస్తే దేవుడు ఆది కాలంలో ప్రవక్తలతోను దీర్ఘదర్శులతోను మనకు దేవుడు బయలుపరచున్నాడని మనం చూడొచ్చును. ஆனா அந்த கடைசி காலத்தில், అయితే ఆ చివరి కాలములో కుమారన్ మూలமாக తమ్மை வெளிப்படுத்தியிருக்கிறாரு. మరి తండ్రి కుమారుడైన క్రీస్తు మూలముగా ఆయన బయలుపరిచి ఉన్నాడు. அந்த కుమారన్ யாரு? ఆ కుమారుడు ఎవరు? యేసు క్రీస్తువానவர். ఆ కుమారుడే ప్రభువైన యేసు క్రీస్తు. கடவுள் இந்த பூமியில வந்தார். దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. కన్నిక వయసులో ఉరువాగనార్. ఆయన కన్నిక గర్భంలో మరి నిర్మించబడ్డాడు. అద్భుతంగా வாழ்ந்தாரு. ఆయన అద్భుతంగా జీవించాడు. நல்ல పరిశుద్ధமா இருந்தாரு. ఆయన బ్రతికినంత కాలము పరిశుద్ధంగా జీవించాడు. நிறைய అద్భుత అடையாளం செய்தாரு. ఆయన అనేక అద్భుతాలు చేశాడు. சரியான காரியத்தை போதிச்சாரு. మంచి కార్యాలను ఆయన బోధించాడు. நம்மளுக்காக உயிரை கொடுத்தாரு. మన కొరకు ఆయన తన జీవమును ఇచ్చాడు. அவர் అடக்கம் பண்ணப்பட்டாரு. ఆయన సమాధి చేయబడ్డాడు. ఉయిరు எழும்பினாரு. తిరిగి ఆయన సజీవుడుగా లేచాడు. கடவுளானவர், దేవుడైన వాడు இந்த பூமியில பேசினாரு. ఈ భూమిలో ఆయన మాట్లాడాడు. యేసు క్రీస్తు మూలமாக, యేసు క్రీస్తు ద్వారా நம்ம எல்லாத்தையும் அவர் பேசுறாரு. మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు இந்த பூமியில உயிரோட எழும்பின பிறகு, యేసు క్రీస్తుల వారి భూమి మీద సజీవుడుగా లేచిన తర్వాత ఎమ్మావుస్ రోడ్ల வந்து రెండు పేரும் பேசிட்டு இருக்காங்க. ఆ ఎమ్మోస్ అనే రోడ్ లో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. அப்ப యేసు క్రీస్తు அங்க பக்கத்துல போகும்போது, అప్పుడు యేసు ప్రభుల వారు వారి పక్కన వెళ్ళేటప్పుడు அவங்கள பார்த்து கேக்குறாரு. వాళ్ళని చూసి అడుగుతాడు,
என்ன காரியத்தை குறித்து நீங்க பேசுறீங்க? ఏ విషయమును గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారని వారిని அப்ப அவங்க అడుగుతాడు. சொன்னாங்க, అప్పుడు వారు ఆయనతో చెప్పారు, இந்த ஊருக்கு நீங்க புதுசா, ఈ ఊరికి మీరు కొత్త. இயேசு என்ற ஒருத்தர் வந்தாரு, యేసు అనే ఆయన ఒకడు వచ్చాడు, நிறைய அற்புத அடையாளம் செய்தாரு, అనేక అద్భుతాలు చేశాడు, அவரை மரித்தாங்க. ఆయన చనిపోయాడు. ஆனா இப்ப பார்க்கும்போது అయితే ఇప్పుడు చూసేటప్పుడు அவர் உயிரோடு எழும்பியிருக்கிறாங்க என்று சொல்றாங்க. సజీవుడుగా లేచి ఉన్నాడని చెబుతారు. அது குறித்து எங்களுக்கு புரியவில்லை. దాని గురించి మాకు అర్థం కాలేదు. அப்ப இயேசு ஆண்டவர் சொல்ற வார்த்தை என்னவென்றால், అయితే యేసు ప్రభు చెప్పే కార్యం ఏమిటంటే, லூக் 24 அதிகாரம் లూకా 24వ అధ్యాయము 25వ వచనం படிங்க కొంచెం. 25వ వాక్యం మనం చదువుదాం. లూకా 24 25 24 அதிகாரம் 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ஆண்டவர் என்ன சொல்றாருன்னா, ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెబుతాడు? அவங்க பார்த்து கேக்குறாரு, వాళ్ళని చూసి దేవుడు అడుగుతాడు, ஏன் அறிவு இல்லாம இருக்கீங்க? ఎందుకు మీరు జ్ఞానం లేకుండా ఉన్నారు? எனக்கு ஏன் புத்தி இல்லாம இருக்கீங்க? நீங்க ఎందుకు మీరు బుద్ధిహీనులుగా ఉన్నారు? உங்களுக்கு தெரிய வேண்டாமா? మీకు తెలియదా? மேசியா இந்த பூமிக்கு வர போறாரு. మరి యేసు మెస్సయ్య ఈ భూమికి రాబోతూ ఉన్నాడు. அவர் அடிக்கப்பட போறாரு. ఆయన కొట్టబడబోతున్నాడు. உயிரோடு எழும்பி போறாரு. ఆయన సజీవుడుగా లేపబోతున్నాడు. இத குறித்து பழைய ஏற்பாடுல பேசப்பட்டிருக்கு. దీని గురించి పాత నిబంధనలో మరి మాట్లాడబడింది కదా. இயேசு கிறிஸ்து வேத வாக்கியத்திலே அவர் குறித்து என்ன சொல்லப்பட்டிருக்கோ அது எல்லாத்தையும் அவர் சொன்னாரு. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి దేవుని వాక్యములో తన గురించి చెప్పిన వాటన్నిటిని వారికి దేవుడు చెప్పాడు. நல்லா கவனிங்க. మీరు బాగా గమనించండి. பழைய ஏற்பாடு நம்பலனா, పాత నిబంధనను మనం నమ్మకపోతే, இயேசு கிறிஸ்துவை நீங்க நம்பலனா, యేసయ్యను మీరు నమ్మకపోతే நம்ம முட்டாளாக இருக்கிறோம். మనము బుద్ధిహీనులుగా మనం ఉన్నాము. அறிவில்லாம இருக்கிறோம். మరి జ్ఞానం లేని వారుగా ఉన్నాము. இதுதான் நமக்கு அறிந்து கொள்ள ஒரு காரியமா இருக்குது. మరి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. கடவுள் இல்லை என்று சொன்னால், దేవుడు లేదని మీరు చెబితే முட்டாளா இருக்கோம் நம்ம. మరి బుద్ధిహీనులుగా ఉంటాము. அதே போல விக்கிரத்தை வணங்கினாம், మరి విగ్రహాలకు మనం ఆరాధన చేస్తే முட்டாளா இருக்கிறோம். మరి బుద్ధిహీనులుగా ఉంటాము. பழைய ஏற்பாடுல கடவுளை குறித்து சொல்லும்போது இயேசு கிறிஸ்துவை விசுவாசிக்காம போனால் அது நமக்கு ஒரு முட்டாள்தனம் என்று இங்கே இயேசு ஆண்டவரே சொல்றாரு. పాత నిబంధనల గురించి దేవుని గురించి చెప్పిన వాక్యాలను యేసుక్రీస్తును మనము నమ్మకపోతే, ఆయనను ఆరాధించకపోతే అది ఒక మరి బుద్ధిహీనులుగా మనం ఉంటామని వాక్యం. ஒருவேளை சில பேர் படிக்காம இருக்கலாம். ఒకవేళ కొంతమంది చదువుకున్న ఉండొచ్చు. அதுக்கு சொல்லிட்டு ஞானமா இருக்க வேண்டிய அவசியம் இல்ல. ஞானமா இருக்க வேண்டிய அவசியம் இல்ல. படிப்பு நமக்கு இல்ல doesn't mean that நமக்கு மூளை பயன்படுத்தக்கூடாது இல்லவே இல்ல. ఒకవేళ ఇక్కడ మరి మనం కొంతమంది చదువుకోకుండా ఉండొచ్చు, అయితే మనము జ్ఞానులుగా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇది జ్ఞానమా இருக்கணும். అయితే మనము జ్ఞానముగా ఉండాలి. జ్ఞానులు కాదు, జ్ఞానముగా వివేకులుగా ఉండాలి. యేసుక్రీస్తు சொல்ற காரியங்களை கவனிங்க. మరి యేసుక్రీస్తుల వారు చెప్పే కార్యం మీరు జాగ్రత్తగా గమనించండి. அவர் சொல்ற வார்த்தை என்னவென்றால், ఆయన చెప్పే కార్యము, ఆయన చెప్పే మాట ఏమిటంటే, ஒருவன் என் சத்தத்தை கேட்டு ఒకడు నా స్వరమును విని நான் சொல்றபடி செய்தா, నేను చెప్పినట్లు వాడు చేస్తే அவன் எப்படி இருப்பான்னு சொல்லும்போது, అలాంటి వ్యక్తి ఎలాగుంటాడంటే, கற்பாரிலே கட்டப்பட்ட வீடு போல இருப்பான். మరి బండ మీద తన ఇల్లును నిర్మించుకున్న వ్యక్తిలాగా ఉంటాడు. మழை வரும்போது, మరి వర్షం వస్తుంది, தண்ணி மேல வரும்போது, మరి నీళ్లు అలలు కొట్టుకు వస్తుంది, காத்து வரும்போது, గాలి వీచినప్పుడు அந்த பில்டிங் ஸ்ட்ராங்கா இருக்கும். మరి ఆ బండ మీద కట్టబడిన ఇల్లు మరి స్థిరంగా ఉంటుంది. ஒருவேளை ఒకవేళ இந்த வார்த்தையை கேட்டுட்டு నా మాటలు విని அதன்படி செய்யல என்று சொன்னால், దాని ప్రకారం చేయకపోతే அவன் இந்த மண்ணு மேல கட்டப்பட்ட வீடா இருக்கும். సో மழை வரும்போது வீடு கீழே விழுந்துடும் என்று ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నువ్వు నడవకపోతే మన ఇల్లు కూడా ఆ ఇసుక మీద కట్టినట్లు ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, వర్షం వస్తే, గాలి కొడితే, మరి అలలు వస్తే ఆ ఇల్లు పడిపోతుంది. மத்த 7ஆம் அதிகாரத்துல படிங்க, మైక్లో படிங்க, 24 படிங்க. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. இங்க இயேசு ஆண்டவர் ஒரு வார்த்தை கேட்டு அது போல செய்யும் போது ஒரு புத்தி உள்ள ஒரு வாழ்க்கை, ஒரு அஸ்திபாரம் உள்ள வாழ்க்கை, ஒரு செழிப்பான வாழ்க்கை, ஒரு సక్సెస్ఫుల్ வாழ்க்கை வாழ முடியும். మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు విని వాటి ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మరి జ్ఞానవంతులుగాను మరి బుద్ధి కలిగిన వారుగా మనం జీవించవచ్చును, ఆశీర్వాదకరంగా మనం జీవించవచ్చును. ஒரு அஸ்திபாரம் இயேசு கிறிஸ்து ஒரு ஞானமானவன் இயேசு கிறிஸ்து ஏற்றுக்கொண்டு அவன் வாழ்க்கையை இயேசு கிறிஸ்து படி நடக்கும்போது அவன் அஸ்திபாரம் స్ట్రాంగ్గా இருக்கும், அவன் வாழ்க்கை செழிப்பா இருக்கும். మరి ఒక వ్యక్తి యేసు ప్రభువుల యొక్క మాటలు విని వాటి ప్రకారం నడిస్తే ఆయన యొక్క జీవితం యొక్క పునాది మరి ఆయన మీద వేయబడుతుంది. అది మరి స్ట్రాంగ్ గా మరి పునాది గట్టిగా నిలుస్తుంది అంటున్నాము. நம்ம வாழ்க்கை எங்க இருக்குது, మన జీవితము ఎక్కడ ఉంది, எப்படி நம்ம வாழ்க்கையை கட்டிட்டு இருக்கோம், நம்ம మరి మన జీవితాన్ని ఎలాగ మనం కడుతూ ఉన్నాము, அறிவா இருக்குமா அல்லது புத்தி இல்லாம இருக்குமா, మరి జ్ఞానవంతులుగా ఉన్నామా బుద్ధిహీనులుగా ఉన్నామా. இயேசுவை அஸ்திபாரமா ஏற்றுக்கொள்ளும் போது మరి యేసును మన యొక్క అస్థిభారముగా పునాదులుగా మనం అంగీకరించినప్పుడు, அவர் சித்தத்தை செய்யும் போது, ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు நம்ம வாழ்க்கை அஸ்திபாரமாக இருக்கும், ஒரு செழிப்பாக நமக்கு இருக்கும். మన జీవితము బండ మీద వేయబడిన పునాదిగా ఉన్ను, అది ఆశీర్వాదకరంగా ఉన్ను. நல்ல கவனிங்க, మీరు బాగా గమనించండి. ஒரு பாஸ்டர் ஜெபம் பண்ணா ఒక పాస్టర్ ప్రార్థన చేస్తే நீங்க సక్సెస్ఫుல்லா இருப்பீங்கன்னு பைபிள் சொல்லல. మీరు ఒక పాస్టర్ ప్రార్థన చేస్తే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని వాక్యము చెప్పలేదు. ஆண்டவர் வசனத்தை கேட்டாதான் நீங்கள் ஆசீர்வாதமா செழிப்பா இருப்பீங்க. அதான் ஞானமான ஒரு காரியமா இருக்குது. మరి దేవుని యొక్క వాక్యాన్ని విని వాటి ప్రకారం జీవిస్తేనే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. అది జ్ఞానులు చేసే కార్యము. சோ நம்ம என்ன பார்த்தோம், நம்ம ఈ రోజు మనం ఏం చూసాము, கடவுள் இருக்கிறாரு என்று சொல்றவன் ஞானமானவன், దేవుడు ఉన్నాడని చెప్పేవారు జ్ఞానవంతులు, கடவுள் இல்லை என்று சொல்லவன் புத்தி இல்லாதவன். మరి దేవుడు లేదని చెప్పే వాళ్ళు బుద్ధిహీనులని ஆவியில இருக்கிற அந்த தேவனை தொழுதுகவர்கள் ஞானமுள்ளவர்கள், మరి ఆత్మ స్వరూపుడుగా ఉన్న ఆ దేవుణ్ణి ఆరాధించేవారు జ్ఞానవంతులు, படைத்தவரை தொழுது கொள்றவங்க ஞானமானவர்கள், మరి సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించేవారు జ్ఞానవంతులు. ஆனா படைப்பை பார்க்கும்போது ஒரு மிருகமோ அல்லட்டி ஒரு ஒரு பறவையோ அல்லட்டி மனுஷனை தொழுது கொள்றது ஒரு புத்தி இல்லாத காரியம். మరి ఈ సృష్టినో ఇలా సృష్టిలో ఉన్న వాటిని ఆరాధించడము ఒక బుద్ధి లేని ఒక కార్యము. கடவுள் பழைய ஏற்பாடுல பேசியிருக்கார், இயேசு கிறிஸ்து மூலம் பேசியிருக்கிறார். அதை நம்புறவங்க புத்தி உள்ளவங்க, நம்பாதவங்க புத்தி இல்லாதவர்கள். మరి ప్రభువైన యేసుక్రీస్తును గురించి మరి పాత నిబంధనలో ప్రవక్తల ద్వారాను దేవుడు మాట్లాడి ఉన్నాడు. దాన్ని నమ్మే వాళ్ళు బుద్ధిమంతులు, దాన్ని నమ్మని వారు బుద్ధిహీనులు. நான்காவது இயேசு கிறிஸ்துவை அஸ்திபாரமா ஏற்றுக்கொள்ளும் போது அது ஒரு புத்தி உள்ள வாழ்க்கை. మరి నాలుగవ కార్యముగా మన జీవితానికి క్రీస్తును మరి పునాదిగా వేసుకుంటే అది ఒక బుద్ధిమంతుని యొక్క కార్యము. இன்னொரு காரியத்தை நான் சொல்ல ஆசைப்படுறேன். మరి ఇంకొక కార్యాన్ని నేను చెప్పాలని பரலோகம் ఆశపడుతున్నాను. போகணும் என்று சொன்னால், మనం పరలోకానికి వెళ్ళాలంటే, நம் பாவம் மன்னிக்கப்பட வேண்டும் என்று சொன்னால், మన పాపము క్షమించబడాలంటే, நம்ம நித்திய ஜீவனை பெற வேண்டும் என்று சொன்னால், మన నిత్య జీవాన్ని పొందుకోవాలంటే இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொள்ள வேண்டும். మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించాలి. நம்ம பாவி என்று ஒத்துக்கொள்ள வேண்டும். మనం పాపి అని ఒప్పుకోవాలి. பாவத்தினால நம்ம இருதயம் அழுக்கா இருக்குன்னு ஏற்றுக்கொள்ள வேண்டும். మరి పాపముతో మన హృదయము మరి మురికిగా ఉందని మనం అంగీకరించాలి. பாவத்துக்கு சம்பளம் மரணம் என்று ஒத்துக்கொள்ள வேண்டும். మరి పాపానికి జీతము మరణమని ఒప్పుకోవాలి. இயேசு ஆண்டவர் இந்த பூமிக்கு வந்தாரு. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు. நம்ம மேல அதிகமாக அன்பு வைத்தாரு. మన మీద ఎక్కువ ప్రేమ ఆయన చూపించాడు. நம்ம செய்த பாவத்தை தன் மேல ஏற்றுக்கொண்டாரு. మనం చేసిన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. நமக்காக சிலுவையில் அடிக்கப்பட்டாரு. మన కొరకు ఆయన సిలువలో కొట్టబడ్డాడు. அவர் ரத்தம் சிந்தப்பட்டது. ఆయన రక్తము మన కొరకు కార్చబడింది. அந்த ரத்தம் தான் நம்ம பாவத்தை மன்னிக்க முடியும். ఆ రక్తమే మన పాపాన్ని క్షమిస్తాది. இயேசு ஆண்டவர் எனக்காக மரித்தாரு. మరి ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు. அடக்கம் பண்ணப்பட்டாரு. మరి సమాధి చేయబడ్డాడు. உயிரோடு எழும்பி இருக்கிறாரு. ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు. அது விசுவாசத்தா நம்ம ரட்சிப்பு பெற முடியும். அதுதான் சுவிசேஷம். మరి ఆ కార్యాన్ని మనం నమ్మినప్పుడు మరి దానికి రక్షణ మనకు కలుగుతుంది. అదే నిజమైన సువార్త.
இதை அநேக பேர் ஏத்துக்கொள்றதுக்கு మనసు இருக்க மாட்டேங்குது. ఈ విషయాన్ని చాలా మందికి అంగీకరించడానికి మరి తెలుసుకోవడానికి వాళ్ళకి మనసు ఉండడం లేదు. అనేక பேர் நினைக்கிறாங்க நான் ஏதாச்சும் கிரியேட் செய்ய வேண்டும் நினைக்கிறாங்க. మరి అనేక మంది అనుకుంటారు నేను ఏదైనా చేయాలి, నేను ఏదైనా పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటారు. ஆனா అయితే ముఖ్యమిல்லை, అది ముఖ్యము కాదు. 1 కొరింథీయుల 1వ అధికారத்துல మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయము 21వ వచనం படிங்க. పౌలు என்ன சொல்றார் படிங்க. మరి 21 నుంచి మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తారో చూద్దాం. படிங்க. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆమేన్. இந்த சுவிசேஷம் என்ற அந்த సత్యமானது జ్ఞానం உள்ள காரியமா இருக்குது. ఈ సువార్త అనే ఆ సత్యమైన కార్యము మరి జ్ఞానమైన ఒక విషయముగా ఉన్నది. యూదர்கள் అடையாளத்தை నాడి తేడి ఓడ్రాர்கள். మరి యూదులు అద్భుతాలను మరి అద్భుత ఆశ్చర్య కార్యాలను వారు వెతుకుతూ వెళ్తారు. இங்க கிரேக்கர்கள் அவர்கள் என்ன பண்றாங்க, ஞானத்தை தேடி ஓடுறாங்க. మరి గ్రీకు దేశస్థులు వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. பட் நம்ம இயேசுவை விசுவாசிக்கும் போது ரட்சிக்கப்படும் சொல்லும் போது அநேக பேருக்கு அது அறிவில்லாத ஒரு காரியமா இருக்குது. ஆனா என்ன சொல்லப்பட்டிருக்குன்னா அதான் தேவனுடைய ஞானம். అయితే మనము దేవుని నమ్మడం వలన, దేవుని యొక్క సువార్తను నమ్మడం వలన, అంగీకరించడం వలన ఇది చాలా మందికి జ్ఞానము లేని ఒక కార్యముగా కనిపిస్తూ ఉన్నది. యేసుவை விசுவாசிக்கும் போது ரட்சிக்கப்படுவோம். అయితే యేసును మనము నమ్మునప్పుడు మనం రక్షింపబడతాము. 2004 ஆண்டு நான் యేసు క్రీస్తు பிறந்த ஊருக்கு போயிட்டு வந்தேன். మరి చూడండి 2004వ సంవత్సరంలో నేను యేసుక్రీస్తు పుట్టిన ఆ ఇశ్రాయేలు దేశానికి నేను యేసు వెళ్ళొచ్చాను. எங்க பிறந்தார் என்று பார்த்தேன். మరి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడని నేను எந்த చూశాను. இடத்துல ஊழியம் பண்ணார்னு பார்த்தேன். ఆయన ఎక్కడ పరిచర్య చేశాడని எந்த నేను இடத்துல చూశాను. சிலுவையில மரித்தார் என்று பார்த்தேன். ఆయన ఎక్కడ సిలువలో మరణించాడని నేను அவர் చూశాను. கல்லறையும் பார்த்தேன். ఆయన సమాధిని నేను చూశాను. அவர் காலியா இருக்குது. అయితే ఆ సమాధి ఖాళీగా ఉంది. இன்னும் உயிரோடு எழும்பியிருக்கிறாரு. ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు. యేసు నాదర్ మూలமாக నిత్య జీవం நமக்கு உண்டு. మరి యేసు క్రీస్తు ప్రభుల ద్వారా మనకు నిత్య జీవము ఉంది. நாம் விசுவாசிக்கும் போது మనం ఆయన నమ్మినప్పుడు நம்ம பாவங்கள் கழுவப்படும். మన యొక్క పాపము కడుగుబడును. சொர்க்கத்துல நமக்கு இடம் கிடைக்கும். మరి ఆ స్వర్గంలో మనకు మరి స్థలము దొరుకును. యేసు சொன்னார், మరి ఆయన యేసు ప్రభు చెప్పాడు, நானே வழி, నేనే మార్గము, நானே சத்தியம், నేనే సత్యము, நானே జీవన్, నేనే జీవమునై, என்ன இல்லாம யாரும் பரலோகத்துக்கு போக முடியாது. నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళలేడని ఆయన చెప్పాడు. அந்த ரட்சிப்பானது அப்போஸ்தலர் 4:11-12 சொல்லும்போது ரட்சிப்பானது இயேசு கிறிஸ்து நாமத்தை தவிர இந்த நாமத்துக்கு கொடுக்கப்பட்டில்ல. మరి రక్షణ అనేది అపోస్తల కార్యము 4 మరి 12-13లో చూస్తే యేసు క్రీస్తు నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదని మనం చూడొచ్చు. இந்த சுவிசேஷத்தை நீங்க விசுவாசிக்காம போனா, ఈ సువార్తను ఈ మాటలను మీరు నమ్మకపోతే நீங்க முட்டாள் என்று வேணும் சொல்லப்பட்டிருக்கு. మరి మీరు బుద్ధిహీనులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. அந்த ஊர்ல கலாத்தியர் என்ற ஒரு ஊர் இருந்துச்சு. మరి గలాతీయులకు అనే ప్రాంతం ఒక గ్రామం ఉన్నది. அவங்க பரலோகத்துக்கு போறதுக்கு యేసు తవిర వేరే వేరే వழியில அவங்க ముయற்சி பண்ணுவாங்க. మరి అక్కడ ఉన్న ప్రజలు పరలోకానికి స్వర్గానికి వెళ్ళడానికి యేసు తప్ప వేరే మార్గాలను వాళ్ళు ప్రయత్నం చేశారు. அப்ப அவர் எழுதுற காரியங்கள் பார்க்கும்போது கலாத்தியர் 3:1 மட்டும் படிங்க. మరి ఆయన రాసే కార్యాన్ని గలాతీయులకు 3:1 அங்க என்ன சொல்லப்பட்ட கலாத்தியர் பார்த்து என்ன சொல்றாரு, நீங்க முட்டாள் என்று சொல்றாரு. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా. அங்க என்ன சொல்றாரு, நீங்க இயேசுவை அவர் மூலமாக ரட்சிப்பை தான் நம்ம கிரியேட் செய்ய வேண்டாம், விசுவாசம் வைத்தா போதும். இது நம்புறவங்க ஞானமானவங்க, நம்பாம போனா முட்டாள் என்று சொல்றாரு. సో అపోస్తలుడైన పౌలు ఆ గలాతీయులకు ప్రజలను చూసి అంటాడు, ఓ అవివేకులారా, మీరు క్రీస్తుని మీరు చూడలేదా? ఈ సువార్తను విని
దాన్ని నమ్మితే చాలు మనకు రక్షణ కలుగుతుంది, ఏ పని మనం చేయాల్సిన అవసరం లేదన్నాడు. இங்கே நான் நிறைய பேசியிருக்க, இன்னும் 5 நிமிஷம் தான் எனக்கு டைம் இருக்குது. தண்ணி வேணுமா குடிக்கலாம்? பிஸ்கட் வேணுமா? ஏதாச்சும் சாக்லேட்? ஆல்ரைட் குட். எமிமா எங்கே இருக்க? எமிமா பார்த்தா கொஞ்சம் குஷியாக அவர். ஓகே, காணா, அதான் ஒரு டல் ஆகிட்டியா? ஆல்ரைட், சரி. இங்கே நிறைய జ్ఞానం ఇல்லாదబడి పేసిట్ இருக்கோம் நம்ம. ఇక్కడ మనము అనేక జ్ఞానం లేని కార్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. கடவுள் இருக்கிறார், దేవుడు ఉన్నాడు, கடவுள் பேசியிருக்கிறார், దేవుడు మాట్లాడి ఉన్నాడు, கடவுள் வந்து செயல்பட்டிருக்கிறார். మరి దేవుడు ఆయన కార్యాలు చేసి ఉన్నాడు. இந்த சுவிசேஷம் ஞானம் உள்ளது. ఈ సువార్త అనేది జ్ఞానము కలిగినది. యేసు వార్த்தை బడి நடந்தா ஞானமான வாழ்க்கை வந்து సక్సెస్ఫుల్ இருப்போம். మరి యేసుక్రీస్తు యొక్క మాటను నమ్మి దాని ప్రకారం నడిస్తే మనం ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తాము. இதெல்லாமே ஞானமான வழி. ఇవన్నీ కూడా జ్ఞానము కలిగిన మార్గము. இன்னொரு காரியத்தை சொல்லி நான் முடிக்க ஆசைப்படுறேன். ఇంకొక కార్యాన్ని మాత్రం చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ యేసు ఉన్నాను. ఆண்டவர் சொன்னாரு, మరి యేసు ప్రభుల వారు చెప్పారు, యోహాన్ 14వ అధ్యాయం 1వ వచనం పాக்கும்போது, మరి యోహాను సువార్త 14వ అధ్యాయం என் பிதா வீட்ல நிறைய வாசஸ்தலம் இருக்குது, మరి నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలములు కలవు, நாங்க போய் இடத்தை ஆயத்தப்படுத்த போறேன், నేను అక్కడికి వెళ్ళి ఒక స్థలాన్ని మీకు ఏర్పాటు చేస్తాను, మறுபடியும் உங்களை வந்து கூட்டி போறேன், తిరిగి నేను వెళ్ళి మిమ్మల్ని పిలుచుకొని వెళ్తాను. நல்லா கவனிங்க, మీరు బాగా గమనించండి, நல்லா கவனிங்க, బాగా గమనించండి. இந்த பூமியில, ఈ భూమిలో நம்ம வெறும் இந்த சரீரம் மட்டும் முக்கியம் இல்ல, ఈ భూమి మీద మనకి శరీరము మాత్రము ముఖ్యము కాదు, நமக்கு ఆత్మ இருக்குது, మనకు ఆత్మ అనేది ఉంది. அந்த ఆత్మ 2 இடத்துக்கு போகும். ఈ ఆత్మ అనేది 2 ప్లేస్ కి 2 ప్రాంతాలకు 2 ప్రదేశాలకు వెళ్తుంది. நம்ம பாவம் கழுவப்படலன்னா నరకத்துக்கு போகும். మన పాపము కడగబడలేదంటే నరకానికి వెళుతుంది. நம்ம சுத்தப்படுத்தினா பரலோகத்துக்கு போகும். మరి మనము పరిశుద్ధపరచబడితే పరలోకానికి వెళతాము. ஆண்டவர் சொல்றாரு, మరి దేవుడు చెబుతాడు, மறுபடி வரப்போறாரு, నేను తిరిగి రాబోతూ ఉన్నాను. యేసు క్రీస్తు மறுபடி வரப்போறாரு. ఆయన యేసుక్రీస్తు తిరిగి రాబోతూ ఉన్నాడు. வரும்போது நியாயம் தீர்ப்பாரு. మరి ఆయన వచ్చేటప్పుడు మరి న్యాయ తీర్పు ఉంటుంది. ஒருவேளை இயேசு வேண்டாம் என்று நீங்க சொல்லலாம். ఒకవేళ నాకు యేసు ప్రభు వద్దని మీరు చెప్పవచ్చు. அது வேற வெள்ளையர் கடவுள் என்று நீங்க சொல்லலாம். అది ఒకవేళ బయట దేశస్తుల దేవుడు అని మీరు చెప్పొచ్చు. ஒரு குறிப்பிட்ட ஜாதி கடவுள் என்று சொல்லலாம். ఒకవేళ మరి ఈ జాతి వాళ్ళకి మాత్రమే అని మీరు చెప్పొచ్చు. பட் அவர் நியாயாதிபதியாக வரப்போகிறார். అయితే ఆయన న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. 17వ அதிகாரம் அப்போஸ்தலர் 17వ அதிகாரத்துல பவுல் அதை சொல்றாரு, இயேசு ஆண்டவர் நியாயாதிபதி வரப்போறாரு. அவர் வரதுக்கு என்ன காரணம்னா ఉయిరోడు ఎలుపదనాల అది నిరూపించుకారు வரப்போறாரு. మరి అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో మరి ఆ ఏథెన్స్ పట్టణంలో పౌలు అక్కడ చెబుతారు, ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు కాబట్టి అది నిరూపించడానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. இங்க நீங்க பாருங்க, அந்த வசனத்தை படிக்கலாமா? அப்போஸ்தலர் 17వ అధ్యాయం 31 படிங்க. 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ஒரு நாளுக்கு நம்ம நியாய தீர்ப்பு நாள்ல கடவுள் முன்னாடி நிக்க போறோம். ఒక రోజు న్యాయ తీర్పు రోజు మనం అందరము దేవుని ముందర నిలబడబోతూ ఉన్నాము. యేసు ఆండవర్ ఉయిరోడు எழும்பதனால, యేసు ప్రభుల వారు సజీవుడుగా లేచినందున அவர் சொன்னதை நல்லா சரியாக செய்வாரு. ఆయన చెప్పిన కార్యాన్ని మరి చక్కగా ఆయన చేస్తాడు. యేసు ఉయిరోడు இருக்கிறான்னு சொல்ற நிறைய சாட்சிகள் இருக்கு. ఆయన సజీవుడుగా ఉన్నాడు, అనేక అద్భుతాలు అనేక ఆధారాలు ఉన్నాయి. எனக்கு நேரம் இல்ல சொல்றதுக்கு, నాకు సమయం లేదు చెప్పడానికి. இந்த சிறு వయదుல మరి నా యొక్క చిన్న వయసులో என் போன்ல எழுதி வச்சிருக்கேன், நானு అన్నగారు ఫోన్ లో మరి అది రాసి పెట్టుకొని ఉన్నారు. நான் ஜெபம் பண்ண பிறகு, నేను ప్రార్థన చేసిన తర్వాత 10 வித்தியாசமான நபர்கள் நேரங்கள்ல வந்து ஜெபம் பண்ணும்போது ஆண்டவர் உடனே ஜெபத்தை கேட்டிருக்கிறாரு. మరి నేను ప్రార్థన చేసినప్పుడు అనేక వేరు సందర్భాల్లో అనేక మరి 10 మంది దగ్గర 10 మందికి నేను ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు నా ప్రార్థన విని ఉన్నాడు. அது இயற்கையினால உங்களால அதை எக்ஸ்பிளைன் பண்ண முடியாது. அந்த 10 காரியங்களை பார்க்கும்போது கடவுள் தான் செயல்பட்டு இருக்காரு, அவர் தவிர வாய்ப்பு இல்லவே இல்லை. మరి ఈ
10 కార్యాలు మనం చూస్తే ఇది వచ్చి ప్రకృతికి మరి విరుద్ధంగా, ప్రకృతికి వ్యతిరేకంగా మరి దేవుడు మాత్రమే ఈ కార్యాలను చేసి ఉన్నాడు. நான் கையில தொட்டா ஜெபம் பண்ணும்போது ஆண்டவர் சுகம் கொடுத்திருக்காரு. మరి నేను చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చి ఉన్నాడు. ఫోన్ல இருந்து இன்னொரு ఫోన్ பண்ணா ஜெபம் பண்ணா ஆண்டவர் ஜெபத்தை கொடுத்து கேட்டிருக்காரு. నేను ఇక్కడ నుంచి ఫోన్లో నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వాటికి జవాబునిచ్చి ఉన్నాడు. யாருக்குமே தெரியாம ஜெபம் பண்ணும்போது ஆண்டவர் சுகத்தை கொடுத்திருக்காரு. మరి ఎవరికి తెలియకుండా నేను వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చి ఉన్నాడు. வெறும் வியாதிகள் மட்டும் இல்ல, மற்ற சூழ்நிலை, பணம் தேவையா இருக்கும், மற்ற தேவை இருக்கும், எல்லா விதத்திலையும் இயேசு ஆண்டவர் என் ஜெபத்தை கேட்கிறாரு. ஏன்னா அவர் உயிரோட இருப்பாரு. కేవలము వ్యాధి మాత్రమే కాదు, అనేక ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు, జవాబునిస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన ప్రాణముతో ఉన్నాడు. இங்க நல்ல கவனிங்க, இயேசு ஆண்டவர் மறுபடியும் வர போறாரு. మరి ఇక్కడ బాగా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. அப்போ ஒரு காரியத்தை சொல்றாரு இயேசு ஆண்டவர். అప్పుడు ఆయన ఒక కార్యాన్ని యేసు ప్రభువుల వారు చెబుతారు. ஒரு கதையை சொல்றாரு அவரு. ఆయన ఒక కథను అక్కడ చెబుతాడు. 10 கன்னிகைகள் இருக்காங்க. మరి 10 మంది కన్నికలు ఉన్నారు. அவங்க ஒரு கல்யாணத்துக்கு போகணும். వాళ్ళు ఒక వివాహానికి వెళ్ళాలి. அப்ப என்ன பண்றாங்க, புத்தி உள்ளவர்கள் லேட் ஆகும்னு சொல்லிட்டு அவங்க தீப்பண்டத்தோட அவங்க எண்ணெயை கொண்டு போறாங்க. சில பேர் எண்ணெய் கொண்டு போல. మరి అక్కడ మనం చూస్తే బుద్ధి కలిగిన వారు కొంతమంది 5 మంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క దీపాలకు నూనెలు తీసుకుని వెళ్తారు, లేట్ అవుతుందని. మత్తయి 25వ అధ్యాయం 2వ వచనం పడింగ. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. புத்தி உள்ளவர்கள் இயேசு ஆண்டவர் வருவார் என்று ஆயத்தமா இருப்பாங்க. బుద్ధి ఇల్లాదవర్గల్ ఆయత్తం ఇల్లామ ఇర్పాంగ. మరి బుద్ధి కలిగిన వారు యేసు ప్రభు ఆయన రాబోతూ ఉన్నాడని వాళ్ళు సిద్ధంగా ఉంటారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన రాబోతాడని తెలిసి కూడా వాళ్ళు సిద్ధపడి కలిగి ఉండరు. యేసు வருகிறார், வரத்துக்கு அவர் சந்திக்கிறதுக்கு நீங்க ஆயத்தமா இருக்கீங்களா என்று உங்களை கேள்வி கேளுங்க. మరి యేసు ప్రభు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతూ ఉండగా మనం ఆయన ఎదుర్కొనుటకు మనం సిద్ధంగా కలిగి ఉండామని మనల్ని మనము ప్రశ్నించాలి. காலையிலோ மாலையிலோ மதியிலோ எந்த நேரத்தில் வரத்துக்கு ஆயத்தமா இருக்கிறாரு. புத்தி உள்ளவர்கள் ஆயத்தமா இருப்பாங்க. அவர் வர வைக்கிறதுக்கு புத்தி இல்லாதவர்கள் எவ்வளோ கொழுக்க நீங்க கத்தனா கூட அங்க போக முடியாது. பிகாஸ் நீங்க உங்க வாழ்க்கை ஆயத்தமாக இருக்கவில்லை, செய்யவில்லை. మరి బుద్ధి కలిగిన వాళ్ళు ఆయన రావడానికి, మరి ఆయన తెల్లారి మధ్యాహ్నం సాయంత్రం ఆయన ఎప్పుడు రావడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన ఎదుర్కోవడానికి మనం బుద్ధి కలిగి ఉన్నామా? బుద్ధి కలిగి ఉన్నట్లయితే ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉంటాము. అయితే బుద్ధి లేని వాళ్ళు ఒకవేళ ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళలేము. ఆ సిద్ధపాటు కలిగి లేకపోతే ఆయన చేరుకోలేము. రెండు நடக்கப்போகுது, రెండు కార్యాలు జరగబోతుంది. ஒன்னு அவர் ஒருவேளை வந்துடலாம், ఒకవేళ ఆయన రావచ్చు, அல்லது நம்ம அதுக்கு முன்னாடி போகலாம். ఒకవేళ ఆయన రాకముందు మనం వెళ్ళిపోవచ్చు. యేసు ஒரு கதையை சொன்னாரு. ఆయన ఒక కథ చెప్పాడు. அவர் சொல்ற வார்த்தை, ஒரு பணக்காரன் இருந்தானா. ఆయన చెప్పే ఒక కార్యం, ఒక ధనవంతుడు ఉండెను. நிறைய பணத்தை வைத்து அவன் நிலத்தை வாங்கவும் பயிரிடவும் அந்த பயிரை சேர்க்கவும் ஒரு பெரிய ஒரு வீடு கட்டினானா, பெரிய ஒரு ஸ்டோரேஜ் கட்டினான்.
ఒక ధనవంతుడు ఉండేను. అతను ఏం చేశాడంటే ఎక్కువ ధనాన్ని సంపాదించి ఒక కోటను కట్టి ఆస్తినంతా చేకూర్చుకున్నాడు. அப்போ அவன் என்ன பண்ண, இதை நான் இடிச்சிட்டு இதோட பெருசா கட்ட போறேன், கட்டிட்டு குடிச்சிட்டு வெறிச்சிட்டு சந்தோஷமா இருப்பேன் அப்படின்னு சொல்றான். ఆ ధనవంతుడు అనుకున్నాడంట, ఇది కాదు, నేను దీన్ని పడగొట్టేసి దీనికంటే ఇంక కొంచెం పెద్దది కట్టి దాంట్లో చేర్చి నేను తినుతూ త్రాగుతూ నేను సంతోషంగా ఉంటాను అనుకున్నాడంట. அப்ப இயேசுவானவர் சொல்றாரு, ஏ முட்டாளே, ஒருவேளை இன்னைக்கு நீங்க செத்து போயிட்டா ఇది யார் అనుభవిக்க போறாங்க? అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఓ బుద్ధిహీనుడా, ఈ రోజు నువ్వు మరణిస్తే నీ ఆస్తిని ఎవరు అనుభవించబోతారని ఆయన అడుగుతాడు. ఉలగతెల్లా ఆదాయపడుతీ తన ఆత్మ నష్టపడత என்ன లాభం? ఒకవేళ లోకం అంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? యేసు ఆండవரை అనేక పేరు நிறைய కార్యத்துக்கு தேடுறாங்க. మరి యేసు ప్రభువును అనేక మంది అనేక కార్యాలకు వెతుకుతారు. పణத்துக்காக தேடுறாங்க. మరి కొంతమంది ధనాన్ని మరి ఆర్థికంగా ఆయన వెతుకుతారు. ఉడమ సుఖத்துக்காக தேடுறாங்க. మరి వ్యాధి బాగు చేయబడాలి, మరి స్వస్థత కొరకు వాళ్ళు వెతుకుతారు. కళ్యాణத்துக்காக தேடுறாங்க. మరి వివాహము కొరకు వెతుకుతారు. ஆனா యేసు ఆండவர் இதுக்காக தேடாதீங்க, உங்க ஆத்மாக்காக தேடுங்க, உங்க ఆవికి தேடுங்க, அதுதான் நிச்சயம், அதுதான் నిత్యం. అయితే వీటన్నిటి కొరకు మనం దేవుని వెతకాల్సింది కాదు, మన యొక్క ఆత్మ కొరకు, మన యొక్క నిత్య జీవము కొరకు ఆయన మనం వెతకాలి. ఇదే శాశ్వతమైనది. యేసు சொன்னாரு அவருக்கு யோவான் 6ஆம் அதிகாரத்துல, நீங்க சாப்பிட்டீங்கன்னு என் பின்னாடி வராதீங்க, நான் யார் என்று விசுவாசித்து வாங்க, இந்த போஜனை அழிஞ்சு போகும் அழியாத போதனை நான் தருவேன், நான் நித்திய ஜீவனா இருக்கிறேன், நான் நித்திய அப்பமா இருக்கிறேன், జీవ అపమా இருக்கிறேன் என்று சொல்றாரு. మరి యేసు ప్రభుల వారు మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఆయన అంటాడు, మరి ఆహారము కొరకు నన్ను వెంబడించొద్దండి, మీరు ఆహారము ఇది శాశ్వతమైనది కాదు, ఇది వచ్చి నాశనం అయిపోతుంది, అయితే నేను ఇచ్చే ఆహారము మరి నిత్య జీవమైన ఆ యొక్క ఆహారాన్ని నేను ఇస్తాను, నన్ను వెంబడించండి అని ఆయన అంటూ ఉన్నాడు. సో நீங்க ஞானமாக இருக்க வேண்டும். సో మీరు జ్ఞానవంతులుగా మీరు ఉండాలి. நீங்க ஞானமா இருக்க வேண்டும். జ్ఞానులుగా ఉండాలి. நம்ம நிறைய காரியத்தை பார்த்திருக்கிறோம். మరి అనేక కార్యాలు మనం ఇప్పుడు చూసాము. ஞானமாக இருங்க நீங்க. మరి జ్ఞానవంతులుగా ఉండండి. கடவுள் இல்லை என்று சொல்றவன் முட்டாள். మరి దేవుడు లేదని చెప్పే వాళ్ళు బుద్ధిహీనుడు. கடவுள் இருக்கிற என்று சொன்னவன் ஞானமானவன். మరి దేవుడు ఉన్నాడని చెప్పేవారు జ్ఞానవంతుడు. கடவுளை ஆவியா இருக்கிறாரு அப்படின்னு கும்பிடுறவன் ஞானமானவன். கடவுளை மனுஷன் போல, மிருகத்தை போல, இந்த ஜீவத்தை போல విగ్రహத்தை கும்பிடுறவன் ஒரு ముట్టాళ இருக்கிறான். మరి దేవుడు ఆత్మస్వరూపుడని ఆయనను ఆరాధించేవారు, ఆయన మ్రొక్కేవారు జ్ఞానవంతులు. అయితే ఈ ప్రకృతిని, విగ్రహాలను, మరి జంతువులను ఏటిని బట్టే వాటిని ఆరాధించేవారు మరి బుద్ధిహీనులని మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు கடவுளுடைய ஞானமா இருக்கிறாரு. మరి ఆ యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసు అన్న பிறக்கும்போது రాజాக்கள் ஞானமானவர்கள் வந்து இயேசுவை தொழுது கொண்டாங்க. మరి యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టినప్పుడు జ్ఞానులు మరి అనేక మంది రాజులు ఆయన వచ్చి మ్రొక్కారు. యేసు சொல்றாரு, நானு அந்த காலத்து சோலமன் ஞானியை ஷீபா ராணி வந்து பார்த்தாங்க, பட் சோலமன் ஞானத்தை காட்டிலும் நான் இருக்கிறேன், அவங்க தான் உங்களை நியாயம் தீர்ப்பாங்க, பிகாஸ் நான் ஞானமானவன் இருந்தா கூட நீங்க ஏத்துக்கொள்ள என்று அவர் దేవుడు ஞானமா இருக்கிறாரு. మరి ఆయన దేవుని జ్ఞానముగా ఉన్నాడు. ఎట్లంటే పాత నిబంధనలో సొలొమోను జ్ఞానాన్ని చూచుటకు షాబా దేశపు రాణి వచ్చి చూసింది. మరి వాళ్ళని చూసి సొలొమోను కంటే జ్ఞానవంతుడు నేనని మరి వాళ్ళు మీకు తీర్పు తీరుస్తారని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. அவர் ஞானமா இருக்கிறதுனால அவர் வார்த்தையை நம்ம கடைபிடிக்கும் போது, அதை செய்யும் போது, ஞானமான வாழ்க்கையை வாழும் போது நம்ம வாழ்க்கை செழிப்பா இருக்கும். మరి ఆయన జ్ఞానముగా ఉండడం వలన ఆయన మాటలకు విని వాటి ప్రకారం మనము అనుసరించి నడిచినప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. இந்த సిలువైన సువిశేషమానది జ్ఞానముள்ளது. మరి ఈ సిలువ యొక్క సువార్త, సిలువను గూర్చిన మాట జ్ఞానము కలిగినది. అదే పోల విశ్వాసత మూలమా రక్షింపబడు, అది జ్ఞానமான కార్యం. మరి అదేలాగున విశ్వాసము ద్వారా రక్షింపబడుట జ్ఞానము. அதே போல அவர் வருவார் என்று ఎదుర్పార్తது வாழ்க்கை வாழ்றது ஞானமானது. అదే విధంగా ఆయన రాబోతూ ఉన్నాడని ఎదురు చూపుతో ఆయన కొరకు సిద్ధపాటు కలిగి జీవించడము జ్ఞానము గలది. நம்ம வாழ்க்கையும் சுத்தமா பரிசுத்தமா இருக்க வேண்டும், அதான் ஞானமான வாழ்க்கை. మన జీవితము పరిశుద్ధంగా ఉండాలి, అదే జ్ఞానమైన జీవితము. எபேசியர் 5ஆம் அதிகாரம் 14 சொல்லப்பட்டிருக்கு, மது எடுக்காத இருங்க,
இந்த காலம் பொல்லாதா இருக்கிறதுனால ஞானமாக வாழுங்க. మరి ఎఫెసీయులకు 5వ అధ్యాయంలో మరి చెబుతూ ఉన్నది, మరి మద్యము అంటే మరి మద్యము మీరు సేవించకుండా ఉండండి, ఈ కాలము మరి చాలా మోసమైన కాలముగా ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. குடிப்பழக்கம் எத்தனையோ பேர் வாழ்க்கையை డ్యామేజ్ பண்ணுது. మరి త్రాగుడు యొక్క అలవాటు అనేక జీవితాలను అనేక కుటుంబాలను నాశనము చేస్తుంది, ముట్టాలాకుது, మరి బుద్ధిహీనులుగా చేస్తుంది. పాపం ముట్టాలాకుது, మరి పాపము బుద్ధిహీనులుగా చేస్తుంది. கடவுள் வருகிறான்னு சொல்லிட்டு ஞானமாக வாழ வேண்டும். మరి దేవుడు ఉన్నాడని జ్ఞానముగా మనం జీవించాలి. இன்னைக்கு எத்தனை பேர் ஞானமா இருக்க ஆசைப்படுறீங்க? ఈ రోజు ఎంతమంది జ్ఞానముగా జీవించాలని ఆశపడుతూ ఉన్నారు? இல்ல கைகளை கீழே போடுங்க, உங்களுக்கு ஜெபம் பண்ண ஆசைப்படுறேன். మరి మీరందరూ చేతులు కింద ఉంచండి, మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. இன்னைக்கு ஆண்டவர் வார்த்தை உங்களுக்கு வந்திருக்கு. ఈ రోజు దేవుని వాక్యము మీకు మీ దగ్గరకు వచ్చి ఉన్నది. நான் நிறைய உங்களோட பேசணும்னு ஆசைப்பட்டேன், பட் இந்த வார்த்தை தான் எனக்குள்ள அதிகமா வந்துச்சு, ஞானத்தை பற்றி பேசணும் என்று. మరి నేను అనేక విధాలుగా నేను వాక్యాన్ని మీకు బోధించాలనుకున్నాను, అయితే దేవుడు నాకు జ్ఞానము గురించి బోధించాలని దేవుడు నాకు బయలుపాటుని ஒருவேளை நீங்க ஞானமா இருந்தா ரொம்ப சந்தோஷம். ఒకవేళ మీరు జ్ఞానులుగా ఉంటే అది చాలా సంతోషము, அதிலே தொடர்ந்து இருங்க. நீங்க మరి దాంట్లో మీరు చక్కగా మరి జీవించండి. ஒருவேளை ஞானமா இல்லைன்னா, ఒకవేళ జ్ఞానము లేని వారుగాను బుద్ధిహీనులుగా ఉంటే இன்றைக்கு வந்து ఈ రోజు వచ్చి ஞானமான வாழ்க்கை வாழுங்க. ఈ రోజు నుంచి జ్ఞానము కలిగిన జీవితాన్ని మీరు జీవించండి. ஒருவேளை இந்த இயேசு ஆண்டவர் வேணும் என்று சொன்னால், ఒకవేళ ఈ ప్రభువైన యేసుక్రీస్తు మీకు కావాలంటే, ஞானமான வாழ்க்கை வேண்டும் என்று சொன்னால், జ్ఞానము కలిగిన జీవితము మనకు కావాలంటే మీకు என் பின்னாடி சொல்ற ஜெபத்தை என் பின்னாடி சொல்லுங்க. మరి నేను చెప్పే ప్రార్థనను మీరు తిరిగి నాతో కూడా చెప్పండి. నా వెనకాల ஆண்டவர் நம்ம மத்தியில இருக்கிறாரு, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. உங்க ஜெபத்தை கேட்கிறாரு, మీ ప్రార్థనను దేవుడు వింటాడు. என் ஜெபத்தை கேட்கிறாரு, నా ప్రార్థనను దేవుడు వింటాడు. ஞானமா இருக்கலாம். మరి జ్ఞానులుగా మనం ఉందాము. நான் சொல்ற ஜெபத்தை என் பின்னாடி சொல்லுங்க. నేను చెప్పే ప్రార్థన మీరు చెప్పండి. அன்புள்ள ஆண்டவரே, ప్రేమైన యేసయ్యా, நான் ஒரு பாவி, నేను ఒక పాపిని. எனக்கு பாவத்தினால నాకు పాపము వలన எனக்கு அறிவு இல்ல, నాకు జ్ఞానం లేదు, நான் கடவுள் இல்ல நினைச்சிட்டு இருந்தேன். నేను దేవుడు లేదని అనుకుంటూ ఉన్నాను. విగ్రహத்தை கும்பிட்டு இருந்தேன். నేను విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉన్నాను. என்னை மன்னிச்சிடுங்க, నన్ను క్షమించండి. உம்மை ஏத்துக்கொள்கிறேன். నేను నిన్ను అంగీకరిస్తాను. இந்த பூமிக்கு எனக்கா வந்திருக்கீங்க நம்புறேன். మీరు ఈ భూమిలో నా కొరకు మీరు వచ్చినారని నమ్ముతాను. என் பாவத்துக்காக நீங்க மரித்தீங்க நம்புறேன். నా పాపం కొరకు మీరు చనిపోయారని నేను నమ్ముతాను. என்னை ஏத்துக்கொள்ளுங்க, నన్ను మీరు అంగీకరించండి. பிள்ளையா மாத்துங்க, మీ బిడ్డగా నన్ను మార్చండి. ஞானமா வாழ உதவி செய்யும்படி கேட்கிறேன். జ్ఞానము కలిగిన బిడ్డగా జీవించడానికి సహాయం చేయండి. నేను మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాను. உயிரோடு நம்புறேன். నేను మీరు మరి ప్రాణముతో ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. அதே போல நீங்க வரதை நான் எதிர்பார்க்கிறேன். మరి అదేలాగా మీరు రావడాన్ని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. அமைதியா இருங்க. ஒருவேளை இந்த ஜெபத்தை நீங்க செய்தீங்கன்னா, உண்மையாகவே எனக்கு ஞானத்தை குறித்து ஆண்டவர் பேசினாரு, இன்னைக்கு நான் ஞானமான ஒரு மகன் மகளா இருக்க ஆசைப்படுறேன்னு சொல்லும்போது கைகளை தூக்கி காமிங்க, ஜெபம் ஆசைப்படுறேன். ఒకవేళ నిజముగా నేను జ్ఞానవంతునిగా ఉండాలి, జ్ఞానవంతురాలుగా నేను ఉండాలి, దేవుడు నాకు కావాలని నిజంగా మీరు ప్రార్థన చేసినట్లయితే మీ చేతుల పైకెత్తి దేవుని సన్నిధిలో మీరు చేతుల పైకెత్తండి. ప్రియమైన దేవుడా, இந்த பிள்ளைகளுக்கு இருங்க ஆண்டவரே, ఈ పిల్లలకు నా తండ్రి మీరు కనికరించండి. ஞானமான வாழ்க்கை தாங்க ஆண்டவரே, మరి జ్ఞానమైన జీవితాన్ని బిడ్డలకు దయచేయండి. రక్షితకాக నన్రి ఆండవరే, వాళ్ళని మీరు రక్షించినందుకు మీకు వందనాలయ్యా. కూడా இருக்கும்படி கேக்குறேன் ఆండవరే, మీరు వారితో కూడా ఉండండి, బలపడుతుம்பడి கேக்குறேன், వారిని మీరు బలపరచండి. ఆండవరు యేసు కృష్ణ నామ పితావే, ప్రభువైన యేసు నామములో తండ్రి, ఆమేన్. ఆమేన్. చాలా మంచిది. మరి దైవ సేవకులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి సరే, మరి గ్రామస్తులకు, కూడి వచ్చిన ప్రజలకు అందరికి కూడా నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ గ్రామం దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ఈ గ్రామస్తులను దీవించాలని నేను ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థిస్తాను. కాబట్టి ఇది వరకు చేస్తూ ఉన్నాను, ఇకను అలాగే ప్రార్థన చేస్తాను నా జీవితాంతం ఈ గ్రామం కొరకు. కాబట్టి మీరందరూ కూడా మరి యేసు ప్రభువుని మరి ఒక రోజుల్లో మీరు అంగీకరించి ఆయన నిజదేవుడు అని తెలుసుకోవాలని కూడా ఆశపడుతున్నాను. మరి ఈ సమయంలో కాణిక రాజే మరి కాణిక రాజు ఒక పాట పాడుతుండగా, మగేష నువ్వు పాడతావా?
సరే, మగేష్ ఒక పాట పాడుతుండగా దేవునికి కానుకలు సమర్పించుకొని మనం ముగింపు ప్రార్థన ముగించుకుందాం. కానుకల పాట ముగించబడిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మనం ముగించుదాం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అందరూ చప్పట్లు. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము.
టయానికి రాజు వచ్చి మరి ముగింపు ప్రార్థన చేసి మన ఆశీర్వాదాలతో కూటాన్ని ముగించుకుందాం. సమాధానంతో మన కుటుంబాలకు వెళుదాం. మరి భోజనం కూడా మరి చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సింది కూడా కోరుకుంటున్నాం. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ మరి ఈరోజు ఈ కూడిక ఇక్కడ మనము ఏర్పాటు చేసుకున్నాము. మనము మీటింగ్ ఉందని 19వ తేదీ మీటింగ్ ఉందని చెప్పేసి మనము నేరుగా ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ కూడా ఇక్కడ సెటప్ మనకు ఉండదు. దీని కొరకు కొంతమంది బిడ్డలు చాలా ప్రయాసపడ్డారు. మరి ఈ గ్రామంలో ఉన్న దేవుని బిడ్డలు, సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు మనందరికి ఈరోజు ఒక మంచి ఆహారము, వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆకలితో వెళ్ళకూడదని చెప్పి మంచి ఆహారం వండారు. మరి ఎవరెవరు ఎంతెంత కష్టపడ్డారో, ఎవరెవరు ఎంత ప్రయాసపడ్డారో, ఎవరెవరు ఎంత ఇచ్చారో వారందరినీ కూడా ప్రభు రెట్టింపుగా దేవుడు దీవించునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరిని బట్టి కూడా చాలా గ్రామాల నుంచి మీరు వచ్చారు కాబట్టి మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ మరి మీరు భోజనం చేసుకొని ఎవరో ఏ ఆటోలో వచ్చారో మీరు దాంట్లో తొందరగా మీరు వెళ్ళండి. అలాగే ఈ గ్రామంలో కూడా చాలామంది వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారు. మిమ్మల్ని బట్టి కూడా ఈ గ్రామం కొరకే మేము ఇది ఏర్పాటు చేస్తాం కనుక దేవుడు ఈ గ్రామాన్ని, ఈ గ్రామస్తులను, ఈ గ్రామ పెద్దలను, ఈ గ్రామంలో ఉన్న పిల్లలు అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, గొప్పదేవ, మా యేసయ్య మీకు వందనాలు. ఈ రోజునైనా మరి కూడిక ఏర్పాటు చేయాలని అయ్యా మా యొక్క ఆశ, మా కోరిక కాదు కానీ ఆ కోరిక కలగడానికి, ఆశ కలగడానికి నీ అనాది నా తండ్రి ప్రణాళిక, తీర్మానం ఉందని నేను మేము నమ్ముతూ ఉన్నాం. అయ్యా మరి ఇక్కడ నా తండ్రి నీ దైవ సేవకుని నిలబెట్టుకొని ఏదైతే మాట్లాడారో ప్రతి మాటనైనా ప్రయోజనకరంగా మారునుగాక. ప్రతి మాట కూడా నీ ప్రజలను రక్షించునుగాక. ప్రతి మాట కూడా నైనా యేసయ్యా నా తండ్రి దేవ ఈ గ్రామానికి అది ప్రయోజనకరంగా మీరు మార్చండి. అయ్యా నా తండ్రినైనా మరి నీ దైవ సేవకులనైనా వారి వంతు చేశారు. పరిశుద్ధాత్మదేవ మీ వంతు అయ్యా మీరు ప్రారంభించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యాన్ని మీరు ప్రారంభించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా తండ్రి నీ కొరకు కొంతమందిని గ్రామంలో రక్షించుకోండి. అయ్యా నా తండ్రి రక్షణ ప్రజలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా తండ్రి ఈ గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్న ప్రజలను నీకు అంకితం చేస్తున్నాం. అయ్యానైనా మరి నా తండ్రి ఈ గ్రామం మీద నీ సన్నిధి నిలిచి ఉండును గాక. నీ రాజ్యముతో వచ్చేటప్పుడు ఈ గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కుడికకు నైనా ప్రయాసపడిన ప్రతి బిడ్డను పేరు పేరున అయ్యా మేము చెప్పినైనా వారిని గణపరచడం కాదు కానీ వారు ప్రయాస, వారి ఆశ, వారి మనో నా తండ్రి దేవా ఇష్టము ప్రకారం వారు చేసి ఉన్నారయ్యా. వారి హృదయ వాంఛ ప్రకారం వాళ్ళు చేసి ఉన్నారయ్యా. నైనా మరి నా తండ్రి ప్రతి ఒక్కరిని కష్టపడిన నా తండ్రి కానుకలు ఇచ్చిన నా తండ్రి దేవ సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ సేవ చేస్తున్న నీ దైవ సేవకుని సమేలన్న గారిని, వారి కుటుంబాన్ని, అతని పరిచయను ఇంకను అభివృద్ధి పరచండి. అభిషేకవంతమైన అతని ఫలవంతమైన నైనా సేవలో మీరు ఇంకను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నడిపించండి, సహాయం చేయండి. వచ్చిన దైవ సేవకులను బట్టి కూడా వందనాలు. అయ్యా నా తండ్రి దేవనైనా వాక్యాన్ని పంచుకున్న అన్నగారిని నా తండ్రి దేవ తన సేవను అయ్యా తన యొక్క పరిచర్యను రాబో దినాలు అనేక వందల వేల లక్షల మందికి నైనా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. మీరే నా తండ్రి మహిమ పొందుకోమని అయ్యా మీకే వందనాలు తెలియజేస్తూ అడిగినవి, అడిగి మరచినవి ఇంకను నా తండ్రి దేవ మేము ఎవరినైనా మర్చి ఉన్నట్లయితే వాటన్నిటికి కూడా మీరు నైనా ఫలితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసి సమస్తమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారముల దేనిని మరొకము. ఆమె తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము కూడి వచ్చిన వారితోనూ, వచ్చిన దైవ సేవకులతోనూ, విశేషంగా ఈ అరోసన్నపల్లె గ్రామ ప్రజలతోనూ దేవుని యొక్క దీవెన, సమాధానం, సంతోషం, సమృద్ధి, ఆరోగ్యం ఎల్లప్పుడూ కలిగి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.